గత 2 సంవత్సరాల నుంచి కరోనా ప్రపంచాన్ని వణికిస్తుంది. కానీ నిజామాబాద్లో మాత్రం చాలా ప్రజలు ఇబ్బందులు ఉన్నారు. ఇప్పుడు మన లోకల్ న్యూస్ కుల్లకు డాక్టర్ గోపికృష్ణ గారు ఎండి డిఎం కార్డియాలజిస్ట్ గారు ఉన్నారు. వారితో మనం కరోనా గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం నర్సయ్య గారు, చెప్పండి సార్. గత 2 సంవత్సరాల నుంచి మన ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఇప్పుడు తగ్గుముఖం పడుతుందని చెప్పి, గతంలో కరోనాకు మెడిసిన్ లేదని చెప్పి మన ప్రభుత్వం చెప్పింది. దానిపై మీ అభిప్రాయం చెప్పండి. కరోనా అనేది మనకి ఇప్పటికీ రెండవ వేవ్ కొనసాగుతుంది. 2019 డిసెంబర్ వుహాన్లో ఎప్పుడైతే ఈ కరోనా అనేది కోవిడ్-19 SARS-CoV-19 అనే వైరస్ని మనం కనుక్కున్నామో, ఈ వైరస్ వచ్చినప్పటి నుంచి ప్రపంచ దేశాలని ఇది అతలాకుతలా చేస్తుంది. ఫస్ట్ వేవ్లో ఏమవుతుందంటే, మొదటి వేవ్ వచ్చినప్పుడు చాలామందికి ఇదేదో కొత్త వైరస్ అని అనుకున్నారు. కానీ ఇది కొత్త వైరస్ కాదు. సార్స్ రిలేటెడ్ వైరస్లు మనకి ఇంతకుముందు నుంచే ఎప్పటి నుంచో ప్రపంచాన్ని ఎక్కడో ఒక దేశంలో ఏదో ఒక రూపంలో ఎఫెక్ట్ చేస్తూనే ఉన్నాయి. సార్స్ వైరస్, మెర్స్ వైరస్, ఎబోలా వైరస్ అనేసి ఈ ఆర్ఎన్ఏ వైరస్ల గ్రూప్ అనేది కొన్ని దేశాల్లో కొన్ని సందర్భాల్లో మానవాళికి ఎఫెక్ట్ చేస్తూనే ఉంది. 2006లో సార్స్ అనే రూపము, 2012లో మెర్స్ అనేది యూరోప్, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఎఫెక్ట్ చేశాయి. అయితే ఈ వైరస్ అంతకుముందు ఎఫెక్ట్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని వేల మందిని మాత్రమే ఎఫెక్ట్ చేసేసింది. కానీ సీరియస్గా ఎఫెక్ట్ చేసేసి దాని మ్యూటెంట్స్ అంటే దాన్ని రూపాంతరం చేసుకునే క్రమంలో బలహీనమైపోయేసి దాని యొక్క శక్తి కోల్పోయి చాలామందిని ఎఫెక్ట్ చేయకుండా తర్వాత ఒకవేళ ఇన్ఫెక్ట్ అయినా కానీ కొద్ది మోతాదులోనే వెళ్ళిపోయింది. దాని తర్వాత ఇంకా కొంతమందికి వ్యాపించే క్రమంలో వైరస్సే కనుమరుగైపోయింది. సో వైరస్సే ప్రతిసారి విజయం సాధిస్తుందనేం లేదు, మనం ఎప్పుడు ఓడిపోతామనేది ఏమీ లేదు. ఇంతకుముందు ఇది మనకు ఆల్రెడీ ప్రూవ్ అయింది. కానీ ఈ SARS-2 వైరస్ వుహాన్లో ఎప్పుడైతే డిసెంబర్ తర్వాత రిపోర్ట్ అయిందో, మనం ఇది కూడా కొంతమందిని ఎఫెక్ట్ చేసేసి వెళ్ళిపోతుందని అనుకున్నాం. కానీ ఇది చైనాలో చాలామంది వ్యాప్తి చేసేసరికి ఈ వైరస్ అనేది కంట్రోల్ లేకుండా వెళ్ళిపోతుంది, చాలా ఫాస్ట్గా వేగంగా ఒకరి నుంచి ఇంకొకరికి వెళ్తుంది, చాలామందిని చంపేస్తుంది. దీనికి అంత తొందరగా మనం విముక్తి కలగదేమో అనేసి కొన్ని రకాల స్టడీస్ తెలుసుకున్న తర్వాత అప్పుడు ప్రపంచవ్యాప్తంగా అలర్ట్ సందేశం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు చెప్పినట్టుగానే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి, అంటే దగ్గరలో ఉన్న ఇటలీకి చైనాకి కమ్యూనికేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, ఎయిర్ కమ్యూనికేషన్స్, ట్రేడ్ కమ్యూనికేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, ఇటలీలో ఫిబ్రవరి 20 వచ్చేసరికి ఇటలీలో కూడా చాలా వ్యాప్తంగా ప్రబలి చాలామందిని పుట్టన పెట్టుకుంది. దాని తర్వాత 1 month లోపలే మార్చి 20th వచ్చేసరికి అది అగ్రదేశమైన అమెరికాను కూడా బాగా ఎఫెక్ట్ చేసేసి చాలామందిని, అంత ఇన్ఫ్రాస్ట్రక్చరు, చాలా హెల్త్ ఫెసిలిటీసు అండ్ టెక్నాలజీ పరంగా అంత బాగా అభివృద్ధి చెందిన దేశాన్ని కూడా అతలాకుతలం చేసింది, చాలామంది ప్రాణాలు పోగొట్టింది. మరి వాళ్ళే తట్టుకోలేదు. అలాంటి టైంలో అది మన దేశంలో అడుగుపెట్టింది. చాలా మనం భయపడుతున్నట్లుగానే మన దేశంలో వస్తే మన దేశ జనాభా చాలా ఎక్కువ, మన దేశ విస్తీర్ణం తక్కువ కాబట్టి డెన్సిటీ అంటారు, అంటే సాంద్రత, జనసాంద్రత పర్ స్క్వేర్ కిలోమీటర్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన దేశంలో చాలామందికి ఎఫెక్ట్ అవుతారు, చాలా మరణాలు సంభవిస్తాయని ముందు నుంచే చాలామంది శాస్త్రవేత్తలు చెప్పినట్టుగా మనము అలర్ట్గానే ఉన్నాం. ఈ అలర్ట్గా ఉండడం వలన, లాక్డౌన్లు అవన్నీ విధించుకోవడం వలన ఫస్ట్ వేవ్ వచ్చి చాలామందిని ఎఫెక్ట్ చేసినాక కూడా మనము విజయవంతంగా మన ప్రభుత్వ చర్యలైనా, మన ప్రజల జాగ్రత్తల పరంగా అయినా, మన యొక్క సందేశాలు లేకపోతే ఈ టీవీ ఛానల్స్ ద్వారా ఇచ్చే ఎక్కువ అంటే మెలకువలు, జాగ్రత్తలు, అది రాకుండా వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు, పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, గవర్నమెంట్స్, ఈ అన్ని చర్యల వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ వేవ్లో అనుకున్న దానికంటే చాలా తక్కువగా వ్యాప్తి చెందింది, తక్కువ మరణాలు జరిగాయి. ఎఫెక్ట్ అయింది, డెఫినెట్గా ఎఫెక్ట్ కాలేదని కాదు, కానీ చాలా ఎక్కువగా మన హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ, మన ఉండే డాక్టర్లు తక్కువ, మన యొక్క నర్సెస్ తక్కువ, హాస్పిటల్స్ తక్కువ, ఆక్సిజన్ అవైలబిలిటీ ఉండదు అని ఇవన్నీ సరిపోవు. చాలా లక్షల మరణాలు ఉంటాయి, కోట్లలో కూడా ఉండే అవకాశం ఉంటుంది అని మనం అనుకున్నాము. కానీ అంత జరగకపోవడానికి కారణం ఏంటంటే మనం తీసుకున్న జాగ్రత్తలు. ఒకవేళ వచ్చినప్పుడు స్ప్రెడ్ అయినా జాగ్రత్త వల్ల తక్కువ మంది స్ప్రెడ్ అయింది, స్లోగా స్ప్రెడ్ అయింది. కాబట్టి
ఒకటేసారి చాలా నెంబర్స్ ఆఫ్ పేషెంట్స్ సీరియస్ పేషెంట్ లేకపోవడం వలన హాస్పిటల్స్లో కొంచెం ప్రాబ్లం అయినప్పటికీ హాస్పిటల్స్ ఆ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ని అడ్మిట్ చేసుకోవడానికి అవకాశం దొరికింది, కొంచెం ఉపశమనం లభించడానికి అవకాశం కూడా దొరికింది. కానీ దాని తర్వాత ఏమైందంటే సెకండ్ వేవ్లో మన ప్రిపేర్డ్నెస్ అనేది కొద్దిగా జాగ్రత్త తగ్గింది. దాని కొంచెం అలర్ట్నెస్ ఉండడం తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ స్ప్రెడ్ అయ్యేది చాలా ఎక్కువ మందికి ఎక్కువ వేసి మనం చాలా ఎక్కువ మందికి ఎఫెక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఒక్కటేసారి ఎక్కువ మంది అవ్వడం వలన మరణాలు చాలా ఎక్కువ అయ్యాయి, ఎక్కువ పేషెంట్లు ఎఫెక్ట్ అయ్యారు, ఎక్కువ మందికి రోగం వచ్చింది, తీవ్రతంగా వచ్చింది. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనము అభివృద్ధి ఎక్కువ చేసుకోలేకపోయాం కాబట్టి మనకు చాలా ఎఫెక్ట్ అయ్యాము, చాలా మరణాలు సంభవించింది. దానివల్ల మనం బాధపడుతున్నాం. డెఫినెట్లీ దీనికి అబ్జల్యూట్గా వైరస్ని చంపే మందు ఇప్పటికీ లేదు మీరు అన్నట్టుగా. అందువల్ల మనం అప్రమత్తత ఈ పేషెంట్ తీవ్రమైన వ్యాధితో వచ్చినప్పుడు మనకు ఆక్సిజన్ ఫెసిలిటీస్, బెడ్లు అని అందించడం అనేది కొంచెం ఇంకా ప్రిపేర్నెస్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఈ వైరస్ ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ఎలా వస్తుంది? ఈ వైరస్ ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి మొదట్లో అనుకున్న సిద్ధాంతం ప్రకారము తుంపర్ల ద్వారా, అంటే ఈ యొక్క మన యొక్క సెక్రిషన్స్ ద్వారా, రెస్పిరేటరీ సెక్రిషన్స్ అంటే మన శ్వాస వదలడంలో గాలిలో ఉన్న సెక్రిషన్స్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపింపడానికి కారణమని అనుకున్నాం. ఈ సెక్రిషన్స్ ఏమవుతాయంటే కొద్దిగా బరువుగా ఉండడం వలన మనం దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఈ కొన్ని సర్ఫేసెస్ మీద పడడం, అంటే మనము కూర్చున్న టేబుల్స్ మీదనో, కుర్చీల మీదనో, లేకపోతే డోర్స్ మీదనో, లేకపోతే మనం ముక్కుని దగ్గినప్పుడు ముక్కుని టచ్ చేసినప్పుడు క్లీన్ చేసుకునే క్రమంలో మన చేతి కట్టుకున్నప్పుడు ఆ చేతిని మళ్ళీ ఎక్కడైనా తలుపుకో లేకపోతే గోడకో కట్టుకున్నప్పుడు వాటిని కట్టుకోవడము, పేపర్స్ మీద అంటుకోవడము, వాటి నుంచి ఇంకొకరు స్ప్రెడ్ అవుతుంది అనేసి ఫస్ట్లో మనము అనుకున్నాం, భావించాం. శాస్త్రవేత్తలు కూడా ఇదే ప్రపోజల్ మనకు పెట్టారు. కానీ తర్వాత ఏంటంటే ఈ యొక్క వైరస్ అనేది గాలిలో కూడా సెక్రిషన్స్ ద్వారానే కాకుండా, అంటే మన తుంపర్ల ద్వారానే కాకుండా గాలిలో కూడా ఏరోజల్స్ రూపంలోనే కాకుండా గాలిలోనే కలిసిపోయేసి గాలి నుంచి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. సో కొంచెము దూరం ఎక్కువగా మెయింటైన్ చేయాలి ఒకరికొకళ్ళు. కొంచెము ఒక కూల్ అంటే క్లోజ్డ్ స్పేసెస్లో, ఆఫీస్ స్పేసెస్ లేకపోతే స్కూల్స్ లేకపోతే దగ్గరగా ఉండే క్రౌడింగ్ ప్లేసెస్లో ఏంటంటే ఒకరు పీల్చుకునే గాలి ఆ ఏరియాలో సర్క్యులేట్ అవుతుంది కాబట్టి తొందరగా వ్యాపింపజేసే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఇంకా జాగ్రత్త తీసుకోవాలి. క్రౌడ్స్ని అవాయిడ్ చేయాలి. అంటే గ్యాదరింగ్స్, ఫంక్షన్స్లలో ఎక్కువ గ్రూప్స్ ఉండకూడదు, లేకపోతే ఏదైనా వేరే బహిరంగ ప్రదేశాలలో కూడా గ్రూప్స్గా ఉండకూడదు. ఆఫీసెస్ స్పెషల్లీ ఏసీస్, క్లోజ్డ్ స్పేసెస్, ఏసీలలో ఉండే ఆఫీసెస్ ఇట్లాంటి వాటిని అవాయిడ్ చేయండి. లిఫ్టులు వీటిలో ఎక్కువ మంది పోవడం ఆపేయండి. బర్త్డే పార్టీలు ఇట్లాంటివి తగ్గించండి. చావులు, మరణాలు వీటిల్లో కూడా ఎక్కువ మందిని అలౌ చేయొద్దు, పెళ్ళిళ్ళలో కూడా ఎక్కువ మందిని అలౌ చేయొద్దు అని మనకి గైడ్లైన్స్ ఇవ్వడానికి కారణము ఈ వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది అనే ఎవిడెన్స్ వచ్చిన తర్వాత నుంచే స్టార్ట్ అయ్యాయి. అలాగే సార్ ఈ వైరస్ ఎలాంటి వయసు వారికి వస్తుంది? గతంలో పెద్ద మనుషులకు, తర్వాత చిన్న యూత్ వారికి, తర్వాత పిల్లలకు వస్తుందని చెప్పి ప్రచారం జరుగుతుంది. మరి అది ఏం వైరస్? లేదండి, వైరస్కి ఏజ్తో సంబంధం లేదు. ఏ వయసు వరకన్నా రావచ్చు, వయసుతో సంబంధం లేదు. పెద్దవారికి వస్తుంది, మధ్య వయసు వారికి వస్తుంది, పిల్లలకి వస్తుంది. కాకపోతే వైరస్ అనేది ఒకరి నుంచి ఒకరి వ్యాప్తి అందరికీ చెందుతుంది. కానీ అందరికీ వ్యాప్తి చెందే క్రమంలో మనము మన ఇమ్యూనిటీని బట్టి, కొంతమంది మన బాడీలో రక్షణ వ్యవస్థ బాగా ఉన్నప్పుడు వైరస్ మన బాడీలోకి వచ్చినా మా వైరస్ని మన ఇన్నెన్ ఇమ్యూనిటీ అని అంటారు. అంటే మన బాడీలో శ్వాస వ్యవస్థలోకి రాగానే శ్వాసంలో గొట్టాలలోనే మ్యూకస్ అనేసి, సీలియా అనేసి, మ్యాక్రోఫేజెస్, న్యూట్రోఫిల్స్ అనే రకరకాల కణాలు ఏం చేస్తాయంటే వైరస్ని వెంటనే బాగా పోరాడతాయి. వాటిలో పోరాడే శక్తి అధికంగా ఉంటుంది. దానికి తట్టుకునే శక్తి, వైరస్ని ఈజీగా చంపగలిగే శక్తి మన కణాలకు కూడా ఉంటుంది. కాకపోతే ఒక్కొక్కసారి వైరస్ యొక్క మ్యూటేషన్స్ అంటే వైరస్లో లక్షణాలు, వైరస్ రూపాంతరాలు, వాటి యొక్క క్యారెక్టర్స్ని, వాటి ఇన్ఫెక్టివిటీని, అంటే మనకి ఇన్ఫెక్షన్ కలుగజేసే శక్తిని బాగా పెంచుకున్నప్పుడు ఒక్కొక్కసారి బాగా బలంగా ఉన్న రక్షణ వ్యవస్థ కూడా వాటిని పోరాడే క్రమంలో మన రక్షణ వ్యవస్థ ఒక్కొక్కసారి తట్టుకోలేకపోతుంది. ఎస్పెషల్లీ బాగా ఓల్డ్ ఏజ్ పీపుల్, అంటే వృద్ధులు, వాళ్ళల్లో విత్ కోమార్బిడిటీస్, అంటే కోమార్బిడిటీస్ అంటే వృద్ధులు విత్ అదర్ డిసీజెస్, అంటే వేరే రకాల రోగాలు ఉన్నవాళ్ళు, అంటే ఎక్కువ రోజుల నుంచి మధుమేహగ్రస్తులు, అంటే షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు, లేకపోతే బాగా ఎక్కువ రోజుల నుంచి బీపీ మరియు గుండె జబ్బులతో బాధపడేవాళ్ళు, లేక కిడ్నీ వ్యాధిగ్రస్తులు, ఒక కిడ్నీలో ఫెయిల్యూర్ అయిపోయేసి డయాలసిస్ మీద ఉన్నవాళ్ళు, లేకపోతే
ఇంతకుముందు నుంచి శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవాళ్ళు, అంటే సిఓపిడి, ఆస్తమా, బ్రాంకైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, లేదా క్యాన్సర్ రోగులు ప్లస్ క్యాన్సర్ కీమోథెరపీ ఇట్లాంటి తీసుకునే వాళ్ళలో ఏమవుతుందంటే మన రక్షణ వ్యవస్థ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది, బలహీనంగా ఉంటుంది. వీళ్ళకి ఏమవుతుందంటే మనకి వైరస్కి జరిగే జారిలో మన రక్షణ వ్యవస్థ కొద్దిగా బలహీనంగా ఉన్నప్పుడు మనం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని నేను చెప్పినట్టు వృద్ధులు, మళ్ళీ ఈ పైన కోమార్బిడిటీస్, డయాబెటీస్, లేకపోతే హైపర్ టెన్షన్, హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీస్, వీళ్ళు ఎక్కువగా దాని బారిన పడి మరణించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు వచ్చేసరికి పిల్లల్లో ఇమ్యూన్ ఇమ్యూనిటీ అనే వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. దాంతోపాటు పిల్లలకి న్యాచురల్గా థైమస్ గ్రంథి అనేది ఉంటుంది. దాంట్లో టీ సెల్స్, బి సెల్స్ ఎక్కువగా ఆల్రెడీ ప్రొడక్షన్లో ఉంటాయి, ప్రిపేర్ అయి ఉంటాయి ఏ ఇన్ఫెక్షన్ వచ్చేది తట్టుకోవడానికి. ఎందుకంటే పిల్లలు అనేవాళ్ళు మన భూమి మీదకి కొత్తగా వస్తారు కాబట్టి మన నేచర్ వాళ్ళకి ఏదైనా కొత్త వాళ్ళకి అప్పుడు ప్రిపేర్డ్నెస్ ఉండదు కాబట్టి బాడీకి నేచర్ ఏంటంటే పుట్టుకతోనే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసేలాగా రెడీమేడ్ రక్షణ వ్యవస్థని కల్పిస్తుంది. కాబట్టి ఇట్లాంటి ఇన్ఫెక్షన్లు వచ్చేటప్పుడు వాళ్ళకి తట్టుకునే శక్తి వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. దాంతోపాటు వీళ్ళు వేరే వ్యాధులు రాకుండా, అంటే బీసీజీ వ్యాక్సినేషన్, టెటనస్ వ్యాక్సినేషన్, రోటా వైరస్ వ్యాక్సినేషన్, ఇట్లా వేరే వ్యాధుల కోసం కూడా టీకాలు క్రమంగా పిల్లల వైద్యులు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ టీకాల వల్ల కొద్దిగా ఇమ్యూన్ వ్యవస్థ యాక్టివేషన్లోనే ఉంటుంది. సో ఈ టీకాలు ఏం చేస్తాయంటే వేరే వైరస్లకి, వేరే ఇన్ఫెక్షన్లకి ప్రొటెక్షన్ ఇస్తూనే ఈ వైరస్, కొత్తగా వైరస్, కరోనా వైరస్ ఇట్లాంటి వైరస్ల మీద కూడా కొంచెం ఈ వైరస్ని కూడా డిటెక్ట్ చేసేసి వాటిని ఆదిలోనే అంతమందించే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళల్లో వాటి బారిన పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇంతకుముందు మరి పిల్లలు దీని బారిన పడలేదా అంటే, ఒక ఇంట్లో ఒక పెద్దవాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు అంటే డెఫినెట్లీ ఆ ఇంట్లో ఆ వైరస్ ఉండే ఉంటుంది. ఆ ఇంట్లో ఉండే పిల్లల్ని కూడా ఆల్రెడీ ఎఫెక్ట్ చేసే ఉంటుంది, పెద్దవాళ్ళని కూడా ఆల్రెడీ ఎఫెక్ట్ చేసే ఉంటుంది. మరి ఇంట్లో పెద్దవాళ్ళు, మధ్య వయస్కుల వాళ్ళు ఎందుకు అప్పుడు ఎఫెక్ట్ అయ్యారు, అప్పుడు పిల్లలు ఎందుకు ఎఫెక్ట్ కాలేదు అంటే పిల్లల్లో రక్షణ వ్యవస్థ బలంగా ఉంటుంది. ఒకవేళ నిజంగా పిల్లలకి అప్పుడు రాకుండా నిజంగా తప్పించుకోగలిగి ఉంటే ఇప్పుడు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కానీ పిల్లలు ఇంతకుముందు మనం ఎంత ఇళ్ళలో వచ్చినా పెద్దవాళ్ళకి వచ్చి ఉంటే పిల్లలు కూడా ఆ టైంలో ఎక్స్పోజ్ అయ్యే ఉంటారు. పిల్లలు కూడా ఆ టైంలో కూడా ఈక్వల్గా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఓన్లీ థర్డ్ వేవ్ వస్తే పిల్లలకి వస్తుందనే ఆధారాలు ఎక్కడా లేవు. లేదండి, ఖచ్చితమైన ఆధారాలు పిల్లలకి ఎఫెక్ట్ చేస్తుందని ఎక్కడా లేదు. నేను ఇంతకుముందు పైన చెప్పిన కొన్ని కారణాల వల్ల పిల్లలకి ఒకవేళ వచ్చేది ఉంటే ఆల్రెడీ పిల్లలకి వచ్చే ఉంటుంది, పిల్లలు ఆల్రెడీ ఎఫెక్ట్ అయ్యే ఉంటారు. పిల్లలకి కొత్తగా ఎఫెక్ట్ అవ్వాలని ఏమీ లేదు. కానీ కొన్ని రకాల స్పెషల్ కేసెస్లో ఇందాక మీరు చెప్పారు కదా, ఫస్ట్ వేవ్లో కొన్ని లక్షణాలు ఉన్నాయి, సెకండ్ వేవ్లో వచ్చేసరికి వాంతులు, విరేచనాలు కూడా ఎఫెక్ట్ అయ్యాయని. అవి ఎందుకు మారుతూ ఉంటాయంటే వైరస్ ఈ మ్యూటేషన్స్ అంటే ఉత్పరివర్తనాలు సంభవించే ఛాన్సెస్ ఈ వైరస్కి ఎక్కువగా ఉంది కాబట్టి దాని రూపాంతరం చెందుతుంది. దాని యొక్క రూపాన్నే మార్చుకొని అది వేరే రూపంలో ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యవస్థలు ఎఫెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అందుకే ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్స్కి కొద్దిగా లక్షణాలలో మారుతుంది. సో ఈ ఉత్పరివర్తనాలు ఇంకా ఎక్కువగా సంభవించి కొంచెం పిల్లల్లో వచ్చే అవకాశం ఏమన్నా ఉంటుందేమో అని కొంతమంది సిద్ధాంతం ప్రతిపాదించారు. కానీ పిల్లల్లో వచ్చే అవకాశం కొద్దిగా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ వైరస్ మన బాడీలోకి, శ్వాస వ్యవస్థలోకి ఎంటర్ అయినాక, మన లోపలికి, శరీరం లోపలికి ఎంటర్ అయినాక శ్వాస వ్యవస్థలోంచి రక్తంలో కలిసే ముందు ఏ కణాల నుంచి వ్యాప్తి చెందుతుంది అంటే ఆ కణాల న్యూమోసైట్స్ అంటారు. ఈ కణాలలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఏమవుతుంది అంటే ఏస్ రిసెప్టర్స్ అంటారు, అంటే యాంజియోటెన్సిన్ కన్వర్టేజ్ ఎంజైమ్ రిసెప్టర్స్ అని ఉంటాయి. ఈ రిసెప్టర్స్ మీద దాడి చేసి దాంట్లోంచి కణాలలోకి లోపలికి ఎంటర్ అవుతుంది. కానీ ఈ ఏస్ రిసెప్టర్స్ అనేవి పిల్లలలో చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మన బాడీలో కణాలలోకి ఈ వైరస్ ఎంట్రీ అయ్యే ఛాన్స్ పిల్లలలో చాలా తక్కువ. అందుకే పిల్లలలోనే వేవ్ వస్తుందనే ఒక ఊహాగానాలు కొద్దిగా అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. బ్లాక్ ఫంగస్ అనేది అందరూ అనుకున్నట్టు ఇదేం కొత్త రోగం కాదండి, ఎప్పటి నుంచో మేము చూస్తూనే ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఇంతకు ముందు ఎక్కువగా
ఈ రోగం అనేది చాలా తక్కువ మందిలో వచ్చేది, అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. ఎందుకు అంటే ఫంగస్ అనేది బాడీలో ఉంటూనే ఉంటుంది. బాడీలోనే కాదు, నేచర్లో అంటే మన ప్రకృతిలో ఎక్కడంటే అక్కడే ఫంగస్ అనేది ఉంటూనే ఉంటుంది. ఎస్పెషల్లీ కుళ్ళిపోయిన పదార్థాలు ఎక్కడ ఉంటాయో అక్కడ ఫంగస్ అనేది గ్రోత్ అవుతుంది. మనం చూడండి, ఎప్పుడైనా ఎక్కువ రోజులు నిల్వహించిన నీటిలో అయినా, లేకపోతే వర్షం పడ్డాక కొన్ని రకాల చెట్లు లేకపోతే వాటిలో ఉండే కట్టెలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయో వాటిల్లో కుళ్ళిపోతున్న టైంలో అక్కడ చూస్తే ఫంగస్ గ్రోత్ అవుతూ ఉంటుంది. బూజు అనేది కొంతసార్లు మనం తెల్ల బూజు చూస్తాం, నల్ల రకమైన బూజు ఇట్లాంటివి చూస్తాం బయట ప్రదేశాలలో కూడా. అట్లానే ఒక్కొక్కసారి మన శుభ్రత సరిగా లేనప్పుడు ఈ ఫంగస్ అనేది మన బాడీలో కూడా ఎంటర్ అవుతుంది. స్పెషల్లీ నోటిలో, ముక్కులో ఉండే మ్యూకస్ సర్ఫేసెస్ మీద ఈ ఫంగస్ కొద్దిగా మామూలు వాళ్ళలో కూడా కొద్దిగా ఉంటుంది. హైజీన్ కొద్దిగా సరిగా మెయింటైన్ చేయని వాళ్ళకి, అంటే నీట్గా లేని వాళ్ళకి ఈ ఫంగస్ పరిమాణం కొద్దిగా లోపల ఎక్కువగా ఉంటుంది. మరి ఈ ఫంగస్ నార్మల్గా ఎందుకు ఇన్ఫెక్ట్ చేయదు మనకి అంటే, మన ఫంగస్తో పాటు ప్రొటెక్టివ్ బ్యాక్టీరియా అనేసి మంచి రకమైన బ్యాక్టీరియాలు మన బాడీలో ఉంటాయి. ఈ మంచి రకమైన బ్యాక్టీరియాలు ఏం చేస్తాయంటే, లాక్టోబాసిల్లస్ ఇట్లాంటి బ్యాక్టీరియాలు ఏం చేస్తాయంటే మన మ్యూకస్ సర్ఫేసెస్ మీద ఈ ఫంగస్తో పాటు ఉంటాయి. ప్లస్ ఈ మంచి రకమైన బ్యాక్టీరియా నెంబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మంచి బ్యాక్టీరియా అనేది మనతో పాటు కలిసిపోయి కమెన్సాల్స్ అనేసి, అంటే అవి మనల్ని వాడుకుంటాయి, ప్లస్ అవి మనకి ఎప్పుడూ రక్షణ కలిగిస్తూ ఉంటాయి. ఎందుకు రక్షణ కలిగిస్తూ ఉంటాయి? ఈ మంచి బ్యాక్టీరియాల నెంబర్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, చెడు బ్యాక్టీరియాలు లేదా ఫంగస్ అనేది వీటి మధ్య అది ఎక్కువగా పెరగడం జరగదు. కానీ ఎప్పుడైతే మనము యాంటీబయాటిక్స్ అనే మందులు చాలా ఎక్కువ మోతాదులో వాడతామో, లేకపోతే మన యొక్క పరిశుభ్రత అనేది సరిగా మెయింటైన్ చేయమో, ఈ టైంలో ఏమవుతుంది అంటే ఈ యాంటీబయాటిక్స్ వల్ల మంచి బ్యాక్టీరియా చనిపోవడము, మన యొక్క అపరిశుభ్రత వల్ల ఈ చెడు బ్యాక్టీరియా లేకపోతే ఫంగస్ అనేది అక్కడ ఆ ప్రదేశంలో పెరగడం జరుగుతుంది. మరి కొంచెం పెరిగితే ఏమవ్వదు. మరి ఎక్కువగా పెరిగినప్పుడు, ఒక మోతాదు దాటి ఈ యొక్క ఫంగస్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే దీని యొక్క శక్తి పెరిగి వీటి యొక్క కణాల విభజన ఎక్కువ చెంది ఇవి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి దాని యొక్క వ్యాప్తిని పెంచుకుంటూ వెళ్తుంది. అంటే ఒక ముక్కులో స్టార్ట్ అయిన ముక్కు నుంచి పక్కన సైనసెస్కి వెళ్తుంది. ఈ పక్కన అంటే బోన్లో ఉండే ఆ యొక్క ఎముకలో ఉండే సైనసెస్ గ్యాప్స్లోకి వెళ్ళేసి ఆ బోన్ నుంచి కంటికి వెళ్తుంది. ఈ కంటి నుంచి వాటిని క్రమంగా పెరుగుకుంటూ వెళ్ళేసి ఇంకా అంటే మనం తొందరగా గుర్తించకపోతే బ్రెయిన్లోకి వెళ్తుంది. ఈ బ్రెయిన్లో ఉండే కణాలను దెబ్బతీస్తుంది, దాంట్లో ఉండే రక్తనాళాలకి ఎఫెక్ట్ చేస్తుంది, పెరాలసిస్లు, దాంతోపాటు వాపు, ఒక బ్రెయిన్ మొత్తానికి ఇన్ఫెక్షన్ రాకుండా చేసి మరణం కూడా సంభవించే అవకాశం ఉంటుంది. ఈ బ్లాక్ ఫంగస్ అనేది ఇది కూడా వయసు అనే దానికంటే ఎక్కువగా కొన్ని రకమైన లక్షణాలు ఉన్న వాళ్ళకి ఈ బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎవరికి ఎక్కువగా వస్తుంది అంటే ఇమ్యూనిటీ వీక్గా ఉన్న వాళ్ళకి, ఇమ్యూనిటీ బాడీలో రక్షణ వ్యవస్థ చాలా బలహీనంగా ఉన్న వారికి వస్తుంది. ఇమ్యూనిటీ బాగా బలహీనంగా ఎవరికి ఉంటుంది? ఎక్కువ రోజుల నుంచి మధుమేహ వ్యాధి, అంటే చాలా సంవత్సరాలుగా మధుమేహ వ్యాధి ఉన్న వాళ్ళకి మన బాడీలో ఉండే యాంటీబాడీస్ లేకపోతే బాడీలో ఉండే కణాలు అనేది ఇమ్యూనోపతి వల్ల, అంటే ఎక్కువగా షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువ సంవత్సరాల నుంచి ఉండడం వల్ల గ్లూకోటాక్సిసిటీ అంటారు. అంటే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెము ఎఫెక్ట్ విషంగా కొంత ఈ రక్షణ వ్యవస్థ మీద దాన్ని ఎఫెక్ట్ చేసేసి వీక్ చేసేస్తుంది అన్నట్టు. వాటిని రక్షణ వ్యవస్థని వీక్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మన బాడీలో పోరాడే తత్వం అనేది తగ్గిపోయేసి ఇట్లాంటి ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అంటే నేను చెప్పినట్టు ఫంగల్ ఇన్ఫెక్షన్స్, అంటే ఇక్కడ అవకాశం దొరికినప్పుడే ఈ యొక్క నెంబరు వీటి యొక్క విభజన చాలా ఎక్కువ జరిగి మనకి ఇన్ఫెక్షన్ వచ్చే స్థాయిలో వెళ్తాయి. ఇన్ఫెక్షన్ మన బాడీలో ఇమ్యూనిటీ అంటే పోరాడే తత్వం బాగా ఉన్న వాళ్ళకి ఈ బ్లాక్ ఫంగస్లు ఇట్లాంటి ఫంగస్లు వచ్చే అవకాశం చాలా తక్కువ. మరి కొన్ని వేరే కారణాలు ఉన్నాయి. ఈ కారణాలు ఉన్న పేషెంట్స్లో కూడా ఇమ్యూనిటీ వ్యవస్థ చాలా తక్కువ ఉండి బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ వేరే కారణాలు ఏంటి, మన రక్షణ వ్యవస్థని బాగా బలహీనపరిచే కారణాలు ఏంటి అంటే ఎక్కువ రోజుల నుంచి కొన్ని రకాల వ్యాధులు అంటే వైరస్లు, అవి అంటే ఎయిడ్స్, అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్ అంటామంటే హెచ్ఐవి వైరస్ ఉండి
అది కూడా మన రక్షణ వ్యవస్థని బాగా వీక్ చేస్తుంది కాబట్టి వాళ్ళల్లో కూడా క్యాండిడా ఇన్ఫెక్షన్స్, మ్యూకార్ ఇన్ఫెక్షన్స్, ఇట్లాంటి వేరే రకాల చాలా రకాల ఫంగస్ ఇన్ఫెక్షన్, ఆస్పర్జిలోసిస్ వైరస్లు, వాటి యొక్క సిమిలర్ అనలాగ్స్ అనేవి చాలా రకాల ఫంగస్లు గ్రోత్ అయ్యి అవి కూడా మన బాడీని ఎఫెక్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు క్యాన్సర్ వల్ల కూడా కొన్ని రకాల క్యాన్సర్ వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ, రక్షణ వ్యవస్థ బలహీనంగా అవ్వడం జరుగుతుంది. ప్లస్ క్యాన్సర్కి వాడే కీమోథెరపీ మెడిసిన్స్ మనము ఎక్కువ రోజులు వాడినప్పుడు కూడా మన రక్షణ వ్యవస్థ వీక్ అవ్వడం వలన వాళ్ళలో కూడా ఫంగస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు హయ్యర్ యాంటీబయాటిక్స్ అవసరం లేకుండా చిన్న వ్యాధులకు కూడా మనం పెద్ద యాంటీబయాటిక్స్ వాడినప్పుడు మన బాడీలో ఉండే ప్రొటెక్టివ్ బ్యాక్టీరియాలు అంటే రక్షణ కల్పించే బ్యాక్టీరియాలన్నీ చనిపోయి వాటిని ప్లేసెస్లో అవి ఉండాల్సిన స్థలాలలో ఈ ఫంగస్ యొక్క నెంబర్ పెరిగిపోయి ఫంగస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ. అంతేకాకుండా స్టెరాయిడ్స్ వాడడం వలన, ఎక్కువ డోసుల్లో వాడడం వలన, ఎక్కువ రోజులు వాడడం వల్ల కూడా ఈ స్టెరాయిడ్స్ కూడా ఇమ్యూన్ వ్యవస్థని కొద్దిగా సప్రెసివ్ స్టేట్లో ఉంచుతాయి. అంటే స్టెరాయిడ్స్ మనం ఎందుకు వాడతాము? కొన్ని రకాల రోగాలలో అంటే మన బాడీ రక్షణ వ్యవస్థని, మన బాడీ కణాలనే డ్యామేజ్ చేస్తుంది, ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటాము. ఇట్లాంటి రోగాలలో మనం స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడతాం. ఎందుకంటే మన రక్షణ వ్యవస్థను ఆ టైంలో మనం సప్రెస్ చేసి ఉంచాలి, లేకపోతే మన బాడీ కణాలన్నీ డ్యామేజ్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ టైంలో సప్రెస్ చేస్తూ ఉంటాం. ఈ టైంలో మన బాడీ మన కణాలని డ్యామేజ్ చేసే అవకాశాన్ని తగ్గించుకుంటూనే బయట నుంచి వచ్చే కణాలు ఏదైతే మనం డ్యామేజ్ చేస్తారో వాటి మీద కూడా పోరాడే శక్తిని తగ్గించుకుంటుంది కాబట్టి ఆ టైంలో బయట నుంచి వచ్చే రోగాలు మన బాడీని డ్యామేజ్ చేస్తాయి. ఎస్పెషల్లీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా డ్యామేజ్ చేసే అవకాశాలు ఉంటాయి. అందుకే స్టెరాయిడ్స్ వాళ్ళలో కూడా ఈ ఫంగస్ గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. లేదు, కరోనా వచ్చిన వారికే బ్లాక్ ఫంగస్ వస్తుంది అనడము చాలా తప్పు. ఎందుకు అంటే కరోనా రాకముందు నుంచి బ్లాక్ ఫంగస్ ఉన్నాయి, కానీ నేను చెప్పినట్టు ఈ రక్షణ వ్యవస్థ బాగా వీక్ అవడం అనేది కొన్ని సందర్భాల్లోనే జరుగుతుంది కాబట్టి వాళ్ళకి మాత్రమే పైన చెప్పిన చాలా ఎక్కువ రోజుల నుంచి షుగరు, చాలా ఎక్కువ సంవత్సరాల నుంచి షుగర్ అన్కంట్రోల్ స్టేజ్లో ఉండి ఇవన్నీ నేను చెప్పిన పైన ఫ్యాక్టర్స్ అన్నీ యాడ్ అయినప్పుడు ఒకదానికొకటి ఎక్కువగా ఉన్నప్పుడు యాడ్ అవుతూ వస్తున్నప్పుడు వాళ్ళల్లో ఈ పేషెంట్లను మేము చూసేవాళ్ళం ఇంతకుముందు. మరి కరోనా వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఎందుకు కనిపిస్తుంది అంటే నేను చెప్పాను కదా, కరోనా వచ్చిన వాళ్ళకి వైరస్ యొక్క తీవ్రత వల్ల మనకి వైరస్ మీద పోరాడే క్రమంలో మన ఇమ్యూనిటీ అనేది మొత్తం దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి దాన్ని అటాక్ చేయాలని చూస్తుంది కాబట్టి వేరే ఇన్ఫెక్షన్లని పోరాడే కెపాసిటీ మన బాడీకి తగ్గుతుంది కాబట్టి వేరే ఇన్ఫెక్షన్స్ తొందరగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వైరస్ని పోరాడే క్రమంలో మన బాడీ వైరస్ని పోరాడుతున్నప్పటికీ మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయినా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటితో పాటు మనము ఈ యొక్క కరోనా వైరస్ని పోరాడే క్రమంలో వాడే కొన్ని రకాల మందులు, స్టెరాయిడ్స్ వాడేటప్పుడు కూడా మనం చెప్పినట్టు ఇమ్యూనిటీ వీక్ అవుతుంది కాబట్టి ఈ రెండో ఫ్యాక్టర్ కూడా మన ఇమ్యూనిటీని వీక్ చేస్తుంది. దీంతో పాటు ఆల్రెడీ ఈ కరోనా వచ్చిన పేషెంట్స్ అంతకుముందు కరోనా స్పెషల్లీ షుగర్ పేషెంట్స్కి వస్తే ఈ షుగర్ ఎక్కువ రోజుల సంవత్సరాల నుంచి షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నేను చెప్పినట్టుగా ఆల్రెడీ వీళ్ళకి కూడా రక్షణ వ్యవస్థ కొద్దిగా బలహీనంగా ఉంటుంది కాబట్టి సో ఈ బలహీనమైన రక్షణ వ్యవస్థ ఎన్నో కారణాల వల్ల ఈ పేషెంట్స్కి ఉంది. అంటే ఆల్రెడీ షుగర్ ఉండి వాళ్ళకి కరోనా వచ్చి ప్లస్ దాంతోపాటు వాళ్ళకి స్టెరాయిడ్స్ వాడి ప్లస్ దాంతోపాటు వాళ్ళకి యాంటీబయాటిక్స్ ఇవన్నీ వాడేసరికి ఇన్ని కారణాల వల్ల మన రక్షణ వ్యవస్థ చాలా బలహీనపడుతుంది. కాబట్టి మనం కరోనా మీద విజయం సాధించిన ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది కొత్తగా వాళ్ళకి వచ్చే అవకాశాన్ని పెంచుతున్నాం. మరి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం పెరుగుతుంది కదా అనేసి ఇవన్నీ ఇవ్వడానికి వద్దు కదా, ఇవన్నీ ఇవ్వకూడదు కదా అనుకోవచ్చు. కానీ మొత్తం కేసుల్లో కొంత కోట్ల కేసులలో బ్లాక్ ఫంగస్ చాలా తక్కువ మందికే వచ్చింది. ఈ తక్కువ మంది అంటే మనం ఒక వ్యాధిని పోరాడే క్రమంలో చాలామందిని మనం రక్షిస్తాం, కానీ ఇట్లా కొన్నిసార్లు కొన్ని డ్యామేజ్ కూడా జరుగుతాయి. ఎందుకు అంటే మనము మన కంఫర్ట్ ఉండడానికి ఒక రోడ్డు నిర్మించుకుంటాం. ఈ రోడ్డు నిర్మించుకోవడం వలన మనం చాలామందికి ఒక ఈజీ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి, మన యాక్సిడెంట్లు నివారించడానికి, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ సరుకులు ఈజీగా పెరగడానికి రోడ్డు సహాయపడుతుంది. కానీ అట్ ద సేమ్ టైం ఈ రోడ్డు మీద పోయేటప్పుడు కొన్ని రకాల యాక్సిడెంట్లు కొంతమందికి డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంతేగాని కొంతమందికి యాక్సిడెంట్ అయింది కదా అందుకే రోడ్డు కూడా వేయొద్దు అనే ఒక్క వాదనలు సరికాదు. సో ఎక్కడో బ్లాక్ ఫంగస్ కొంతమందికి వస్తుంది కదా అని వాళ్ళనే చూపించుకుంటా ఈ యొక్క వైద్యం అనేది నష్టపరుస్తుంది ఎక్కువ అని అనుకోవడము చాలా తప్పు. ఎందుకంటే వైద్యం అనేది చాలామందికి ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే
కరోనా అనేది ఓన్లీ మనిషిని ఒక వ్యవస్థనే దెబ్బతీయదు. కరోనా వచ్చిన తర్వాత డీహైడ్రేషన్ అయిపోయి అంటే బాడీలో ఫీవర్ వల్ల హై ఫీవర్ వల్ల మొత్తం వాటర్ అంతా డీహైడ్రేట్ ఆవిరైపోయేసి కిడ్నీకి వెళ్ళే బ్లడ్ తగ్గిపోయి కిడ్నీ ఫెయిల్యూర్స్ వచ్చి చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి సింపుల్గా ఐవీ ఫ్లూయిడ్స్ అంటే సెలైన్ పెట్టేసి కిడ్నీ ఫెయిల్యూర్ పోయే ఛాన్సెస్ని బాగా తగ్గించవచ్చు. వాటిని మధ్య వచ్చే మరణాలను చాలా తగ్గించవచ్చు. దాంతోపాటు కరోనా వచ్చినప్పుడు చాలామందికి రక్తంలో గడ్డలు కట్టేసి పల్మరీ ఎంబోలిజం అంటే సడన్లీ బీపీ ఫాల్ అయిపోయేసి ఊపిరితిత్తులు రక్తంలో గడ్డలు కట్టి చనిపోతున్నారు. సో వాళ్ళకి రక్తం పనిచేసే ఇంజక్షన్ల వల్ల ఇచ్చి వాటి యొక్క మరణాలను మనం తగ్గించుకోవచ్చు. దాంతోపాటు కొన్ని రకాల రక్తం గడ్డలు గుండెల్లో తయారయ్యి హార్ట్ అటాక్స్ వీటి వల్ల చనిపోతున్నారు. కాబట్టి మనం ఈ రక్తం పనిచేసే ఇంజక్షన్ ఇవ్వడం వల్ల ఈ మరణాన్ని మనం చాలా వరకు తగ్గించుకోగలిగాము. దాంతో పాటుగా ఆక్సిజన్ ఏదైతే ఈ వైరస్ లంగ్స్ మీద ఎఫెక్ట్ అయ్యేసి లంగ్స్లో సైటోకైన్స్ ఎక్కువ రిలీజ్ అయ్యి లంగ్స్ని డ్యామేజ్ చేసి ఆక్సిజన్ ఒక్కసారిగా తగ్గిపోయి ఆకస్మికంగా మరణం సంభవించే అవకాశాన్ని కూడా ఆక్సిజన్ సప్లిమెంటేషన్స్ స్టెరాయిడ్ ఇవ్వడం వల్ల కూడా చాలామంది మరణాన్ని మనం తగ్గించుకున్నాం. చాలామంది ఏంటంటే ఈ తగ్గిన మరణాలని ప్రొటెక్ట్ అయిన వాళ్ళని చూడకుండా ఎక్కడో ఒక వెలాక్ ఫంగస్ వచ్చింది లేదా కొన్ని కేసెస్ వచ్చాయి అనేసి వాటిని చూపించి ఈ మొత్తము ట్రీట్మెంట్ విధానము ఈ వ్యవస్థనే తప్పు పట్టడము సరికాదు. వీళ్ళు ఎవరైతే ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ వల్ల చాలా బాగా జరుగుతుంది అన్నారో ఈ ఆల్టర్నేట్ ట్రీట్మెంట్స్ వల్ల అనేది ఎవరికి అప్లై చేస్తున్నారు? ఓపీ బేసిస్లో వచ్చిన వాళ్ళకి చిన్న సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళందరూ తగ్గిపోతున్నారు అని చెప్తున్నారు. కానీ ఆ విధంగా మాట్లాడితే మా ఓపీలో వచ్చే పేషెంట్స్లో మేము 1000 మందిని చూస్తే మేము 5-10 మందినే అడ్మిట్ చేస్తున్నాము. ఈ మా యొక్క ఎఫిషియన్సీ అంటే నా ట్రీట్మెంట్ యొక్క ఎఫిషియన్సీని ఈ 5-10 మంది సీరియస్ పేషెంట్స్తోనే మెజర్ చేసినప్పుడు ఎట్లయినా ఈ 10 మంది ఈ 1000 మందిలో నేను అడ్మిట్ చేసిన 10 మందిలోనే మరణాలు సంభవించే అవకాశం ఎక్కువ. ఈ అడ్మిట్ చేసిన పేషెంట్లు మా దగ్గరే మరణం సంభవించే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీ దగ్గరే అవుతున్నాయి, మీ ట్రీట్మెంట్ అవుతున్నాయి అనేది చూడడము తప్పు. ఎందుకంటే ఒకవేళ ఆ మరణం సంభవించే వాళ్ళు బతుకుతున్నారు అంటే మా వల్లనే బతుకుతారు. ఈ ఇచ్చే ఐవీ ఫ్లూయిడ్ సింపుల్ సెలైన్ ట్రీట్మెంట్స్ వల్ల, సింపుల్ యాంటీబయాటిక్స్ వల్ల, లో డోసెస్ స్టెరాయిడ్స్ వల్ల, కొన్ని రకాల యాంటీవైరస్ మందుల వల్ల, వెంటిలేటర్ల వల్ల వీటి వల్ల బతికే అవకాశం జరుగుతుంది. కానీ చిన్నగా ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల అవకాశము పెరుగుతుంది అని చెప్పడానికి ఎక్కడా లేదు. ఎందుకంటే నేను చెప్పినట్టు ఈ 1000 పేషెంట్స్లో 990 మంది పేషెంట్స్ని మేము కూడా ఏం చేయకుండానే ట్రీట్ చేస్తున్నాం. మరి చాలామందికి మందులే వాడట్లేదు. ఒకవేళ ఇచ్చిన సింపుల్ మందులని పారాసిటమాల్ లేకపోతే సింపుల్గా ఏదో కొన్ని స్టడీస్లో ప్రూవ్ అయిన క్లోరోక్విన్ ఇట్లాంటి మందులను ఇచ్చేసి ఇవి వాడుకోండి నార్మల్గా బాగుంటుందని చెప్పి మేము ఇంతమందిని మరి బయటికి పంపించాము. మేము వీళ్ళనే చూపించేసి వీళ్ళందరినీ నేను తగ్గించామనేసి ప్రచారం చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎవరైతే ఈ మందులే పనిచేస్తలేదు, మేము ఇచ్చే మందులే ఆల్టర్నేటివ్ మందులే పనిచేస్తున్నాయని చెప్తున్నారో వీళ్ళు బాగా సీరియస్గా ఉండే పేషెంట్స్ని మీద ఇచ్చి ఈక్వల్ మందిని బతికిస్తున్నామని ప్రూవ్ చేసుకున్నప్పుడు మాత్రమే అవి కరెక్ట్గా పనిచేస్తున్నాయని చెప్పడానికి వీలుంటుంది. అంతేగాని ప్రతి ఒక్కరు మేము ఇది అనేది చెప్పినంత మాత్రాన నమ్మడానికి లేదు, అవన్నీ నిజాలు అనుకోవడానికి లేదు. కొందరు పేషెంట్కి సార్ కరోనా లక్షణాలు కనిపిస్తలేవు, కానీ డైరెక్ట్గా ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ అవుతుందని చెప్పి అంటున్నారు. మరి వారికి ఎలా వస్తుంది? డైరెక్ట్ ఊపిరితిత్తులకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కరోనా అనేది ఈ ఒక్క ఆర్గాన్ మీద ఎఫెక్ట్ అవుతుందని ఎక్కడా లేదండి. కాకపోతే ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ. ఎందుకు అంటే అసలు అది ఎంట్రీ పాయింటే ఊపిరితిత్తుల వల్ల నుంచి వస్తుంది. కాబట్టి ఇప్పుడు కొన్ని రకాల వ్యాధులు ఉంటాయి, యాబ్సెస్ అంటాము. అంటే ఒక రకమైన ఇన్ఫెక్షన్ అంటే చీము వస్తుంది బాడీలో, ఒక దగ్గర చీము పట్టింది. ఆ చీము ఎక్కడ పడుతుంది? ఎక్కడైనా మనకు తెలియకుండా దెబ్బ తగిలినప్పుడు లేకపోతే ఎక్కడైనా మనకి గాయమైనప్పుడు వాటిలో బ్యాక్టీరియాస్ ఎంటర్ అయ్యేసి అక్కడ ఒక చీము గడ్డ తయారవుతుంది. అది స్టెప్టోకోకల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది. ఎందుకు? అక్కడ ఎంట్రీ పాయింట్ ఎక్కడ దెబ్బ ఉందో లేకపోతే ఎక్కడ మనకు శుభ్రత సరిగా లేదో ఆ పాయింట్ దగ్గర ఎంట్రీ అయ్యి స్కిన్ మీద, చర్మం మీద ఇన్ఫెక్షన్ని కలుగజేస్తుంది. సో ఆ ఎంట్రీ పాయింట్ చర్మం కాబట్టి చర్మం అనేది వేరే పార్ట్లోకి బ్లడ్లోకి ఎంటర్ అవ్వడానికి చాలా చర్మం దగ్గర చాలా బ్యారియర్స్ ఉంటాయి. స్కిన్ చుట్టూతో కెరోటిన్ అని ఉంటుంది, దాని పక్కన ఫ్యాటీ లేయర్స్ ఉంటాయి, దాని లోపల రత్నాలు ఉంటాయి. ఒకవేళ ఆ ఇన్ఫెక్షన్ బాడీలోకి స్ప్రెడ్ కావాలంటే అక్కడే చాలా పెద్ద మొత్తంలో గడ్డ తయారయ్యేసి మనం దాన్ని ట్రీట్మెంట్ అంటే ఎక్కువ రోజులు లేట్ చేసినట్టయితే అక్కడి నుంచి బాగా పెరిగి కింద రక్తనాళాల్లోకి వెళ్ళి కింద రక్తనాళాల నుంచి
ప్రవేశించి బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యి అప్పుడు సెప్సిస్ లాగా అవుతుంది. ఇదంతా అవ్వడానికి చాలా టైం పడుతుంది, మనకి టైం ఇస్తుంది. ఈ లోపలే మనము ఆ నొప్పిని తట్టుకోలేక గడ్డ వల్ల వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, దానికి సరిపడే యాంటీబయాటిక్స్ తీసుకోవడము, ఒకవేళ యాంటీబయాటిక్ రెస్పాన్స్ కాకపోతే ఇన్సిషన్ అంటాం, దాని మీద కోత పెట్టేసి ఆ యొక్క గడ్డని మనం చీముని బయటకు తీసేస్తే వెంటనే తగ్గిపోవడం జరుగుతుంది. సో అట్లాంటి ఇన్ఫెక్షన్స్ అనేది మనకి చాలా టైం ఇస్తాయి. కానీ ఈ కరోనా వైరస్ అనేది డైరెక్ట్ బాడీలో శ్వాస ద్వారానే రెస్పిరేటరీ సిస్టమ్ అంటే శ్వాస వ్యవస్థలోకి ఎంటర్ అయిపోతుంది. కాబట్టి మొదటిగా ఎఫెక్ట్ చేసే యొక్క మెయిన్ అవయవము లంగ్సే, ఊపిరితిత్తులే ఉంటాయి. ఎందుకంటే ఊపిరితిత్తుల దాకే డైరెక్ట్ వెళ్తుంది కాబట్టి ఊపిరితిత్తుల యొక్క కణాలను డ్యామేజ్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఊపిరితిత్తుల్ని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుందా అంటే అవును, ఊపిరితిత్తుల్లోకి ఎంటర్ అవుతుంది కాబట్టి అక్కడ ఉండే కణాలని డ్యామేజ్ చేసినప్పుడు ఊపిరితిత్తులు ఉండే కణాలన్నీ కూడా ఒక్కసారిగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మరి అందరి పేషెంట్స్లో 100 మంది పేషెంట్స్లో కరోనా పేషెంట్స్ ఇప్పుడు ఈ కరోనాను స్టడీ చేసే క్రమంలో ఏం చేశారంటే ఫస్ట్ వీటిల్ని ఓడలలో అంటే పెద్ద పెద్ద ఓడలలో ఒక పేషెంట్కి వచ్చేటప్పుడు ఈ ఓడలో ఒక్క పేషెంట్ ఎఫెక్ట్ అయ్యారనుకోండి, ఇది ఓడ అనేది ఒక క్లోజ్డ్ స్పేస్ అంటే ఒక రకమైన ఆ ఓడలోనే జనాలందరూ కొన్ని వారాల పాటు ప్రయాణిస్తూ ఉంటారు. సో ఒకళ్ళు ఎఫెక్ట్ అయినా అదే గాలి అందరికీ సర్క్యులేట్ అవుతుంది కాబట్టి అందరూ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. మరి దీని మీద మనం కొన్ని రకాల స్టడీస్ చూసినప్పుడు ఈ ఓడలో ఒక్కళ్ళకి కరోనా వచ్చింది అన్నప్పుడు కొన్ని రోజులు మిగతా వాళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తే మిగతా వాళ్ళందరూ అదే గాలిని పీల్చుకున్న ఆ పేషెంట్తో పాటే ఉన్న అందరికీ ఎఫెక్ట్ కాలేదు. వాళ్ళ గాలిని పీల్చుకున్నారు, వీళ్ళలో కూడా కరోనా వైరస్ ప్రవేశించింది, మరి అందరికీ ఎఫెక్ట్ కాలేదు. ఎందుకు ఎఫెక్ట్ కాలేదు అంటే నేను చెప్పినట్టు ఇన్నెన్ ఇమ్యూనిటీ, మన బాడీనే పెద్ద డాక్టర్. అన్నిటికంటే మన బాడీలో ఉండే రక్షణ వ్యవస్థ చాలా గొప్పది. మన బాడీలో ఉండే న్యూట్రోఫేజెస్ వైరస్ని చూడగానే దాన్ని మింగేస్తాయి, దాన్ని న్యూట్రలైజ్ చేస్తాయి, అది బాడీ మీద ఎఫెక్ట్ చేసే లోపలనే ఆ వైరస్ని చంపేస్తాయి. వైరస్ కంటే మన బాడీలో రక్షణ వ్యవస్థ చాలా గొప్పది. అందుకే వైరస్లు అనేది కొన్ని లక్షల మిలియన్ల కణాలు అనేవి బాడీలో సర్క్యులేట్ అవుతున్నాయి ప్రతి ఒక్కరి బాడీలో. అట్లాంటి మన 100ల మంది, 1000 మంది, లక్షల మంది పేషెంట్లలో ఎన్ని లక్షల మిలియన్ కణాల వైరస్లు ఉంటాయో మీరు చూసుకోండి. వాటి నెంబర్ చాలా ఎక్కువైనా మనం చనిపోయే అవకాశాలు, మన వాళ్ళు చనిపోతున్న వాళ్ళు 2 to 3% ఇప్పటివరకు. అంటే వైరస్ ఎఫెక్ట్ అయిన వాళ్ళలో కూడా వ్యాధి అనేది వచ్చేది 85% మెంబర్స్లో వ్యాధి ఎక్కువగా రాదు, వచ్చినా చాలా తక్కువగా చిన్న దగ్గు వాటి వల్ల వస్తుంది. దగ్గు అవి వచ్చే వాళ్ళలో ఏంటంటే ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది, కానీ ఉపరితల కణాలనే కొద్దిగా ఎఫెక్ట్ చేసి ఆ ఉపరితల కణాల లెవెల్లోనే ఇన్ఫెక్షన్ ఆగిపోతుంది కాబట్టి ఎక్కువ ఊపిరితిత్తులు డ్యామేజ్ అవ్వట్లేదు. మిగతా 15 మంది ఉన్నారు కదా, అందులో వీళ్ళకి కొద్దిగా తీవ్రంగా ఎఫెక్ట్ అవుతుంది. మరి తీవ్రంగా ఎఫెక్ట్ అయిన వాళ్ళకి కణాలు చాలా ఊపిరితిత్తుల్లో బాగా డ్యామేజ్ అయ్యి ఊపిరితిత్తుల యొక్క ఎక్కువ నెంబర్ ఆఫ్ కణాలు ఎక్కువ డ్యామేజ్ అయినప్పుడు ఆక్సిజన్ యొక్క బాడీలో కలిసే యొక్క గుణం కోల్పోతుంది. ఎందుకంటే మనం పీల్చుకునే గాలిలో ఉండే ఆక్సిజన్ బ్లడ్లోకి ఎంటర్ అయ్యే ప్రదేశమే ఊపిరితిత్తులు. సో ఊపిరితిత్తుల కణాలు డ్యామేజ్ అయినప్పుడు మన ఆక్సిజన్ అనేసి రక్తంలో కలవడం జరగదు. దానివల్ల రక్తంలో ఆక్సిజన్ లేనప్పుడు బాడీలో బ్లడ్లో మనం పంప్ అవుతున్న బాడీ మొత్తం సప్లై బ్లడ్లో ఆక్సిజన్ శాతం బాగా పడిపోతుంది. ఆక్సిజన్ శాతం బ్లడ్లో పడిపోయినప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ అన్ని కణాలకి హార్ట్ పంపింగ్ వల్ల వెళ్తుంది, కానీ ఈ ఆక్సిజన్ అన్ని కణాలకి తక్కువ మోతాదులో వెళ్తుంది కాబట్టి జీవక్రియలు సరిగా జరగక జీవక్రియలన్నీ ఆగిపోయేసి అన్ని కణాలు డెత్ అయిపోతాయి. సో డెత్ అనేది ఏంటంటే బయాలజికల్ డెఫినేషన్ ఇర్రివర్సబుల్ పర్మనెంట్ లాస్ ఆఫ్ దేర్ ఫంక్షన్స్. అంటే కంప్లీట్గా పర్మనెంట్గా కణాలు ప్రతి కణం కూడా ఆక్సిజన్ లేక జీవక్రియల్ని ఆపేసుకొని ప్రతి కణము చనిపోయి మొత్తం ఆర్గానిజంని అంటే మనిషినే చంపేసినప్పుడు డెత్ అంటాం. సో ఈ తీవ్రమైన పరిణామము లంగ్స్ డ్యామేజ్ అయిన వాళ్ళు కూడా చాలామంది రికవర్ అవుతున్నారు, కానీ నేను చెప్పిన ఆ 100లో 15 మంది సీరియస్ అవుతున్నారు. ఈ 15 మందిలో కూడా ఊపిరితిత్తులు సివియర్గా ఎఫెక్ట్ అయినా ఓన్లీ 2-3 మాత్రమే ఈ అన్ని ఆక్సిజన్లో బాగా పడిపోయి అన్ని కణాలు చనిపోయి డెత్ అయ్యే అవకాశాన్ని పెంచుతున్నాయి. సో మనము వైరస్ గొప్పదా మనం గొప్పదా అంటే అది నిజంగా బలమైనదే. మిగతా వైరస్ల కంటే దాని రూపాంతరం చెందుకొని దాని కొన్ని ట్రిక్స్ వల్ల దాని యొక్క శక్తిని పెంచుకోవడం కొన్ని సందర్భాల్లో తగ్గించుకోవడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దాని శక్తి పెరిగినప్పుడు ఈ గామా వేరియంట్, డెల్టా వేరియంట్ అని కొన్ని ప్రదేశాలలో దాని శక్తి పెరిగినప్పుడు ఆ ప్రదేశాల్లో ఎక్కువ మందిని చంపేస్తూ ఉంది. ఈ వేరియంట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు, ఆ ప్రదేశాల్లో ఎక్కువ జాగ్రత్తలు గవర్నమెంట్స్ యొక్క ఇంటర్ఫీరెన్స్ వల్ల, మన యొక్క గవర్నమెంట్స్ లాక్డౌన్స్ ఇట్లాంటి ఎఫెక్ట్స్ వల్ల మనం ఎక్కువ మందిని కాపాడుకునే అవకాశం ఉంటుంది. తక్కువ ఇన్ఫెక్టెడ్ ఉన్న ఏరియాస్లో ఆ యొక్క వైరస్ యొక్క శక్తి తక్కువ
ఏరియాస్లలో స్టడీ చేస్తే చాలామంది ఇన్ఫెక్ట్ అవుతున్నా కానీ సీరియస్ అయ్యే అవకాశాలు తక్కువ మందికి ఉంటుంది, అడ్మిషన్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రదేశాలలో కొద్దిగా తక్కువ జాగ్రత్తలు తీసుకున్నా జరిగిపోతుంది. ఎక్కువ మందికి మరణించే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఎక్కువగా దీనివల్ల భయపడడానికి ఏం లేదు. కాకపోతే ఎక్కడైతే కొన్ని ప్రదేశాల్లో వేరియంట్స్ ఇబ్బంది పెడుతున్నాయో ఆ ప్రదేశాల్లో డైరెక్ట్గా ఉంచి లాక్డౌన్స్ అయినా లేకపోతే పరిశుభ్రత పాటించడం అయినా మాస్క్లు పెట్టుకోవడం అయినా ఇట్లాంటి స్ట్రిక్ట్ రికమెండేషన్స్ ఇస్తే బాగా ఉంటుంది. కరోనా వచ్చిందని చెప్పి ర్యాపిడ్ టెస్ట్ చేయించారు. ర్యాపిడ్ టెస్ట్లో పాజిటివ్ రాలేదు. స్కానింగ్ చేయిస్తే ఊపిరితిత్తులో 30-40% వైరస్ వచ్చిందని చెప్పారు. మరి అది ఎలా జరుగుతుంది? ఆక్సిజన్ లెవెల్ 90% ఉన్నది కూడా అని చెప్పారు. డైరెక్ట్ అటాక్ కావచ్చా? కాదండి. ఏంటంటే ఈ ఆర్టీపీసీఆర్ పాజిటివా నెగిటివా అనేది ఎట్లా ఉంటుంది అంటే మనం తీసుకునే శాంపుల్లో వైరస్ అనేది మనము తీసుకున్న శాంపుల్ దగ్గర వైరస్ ఉన్నప్పుడే మనకి డిటెక్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు వైరస్ ఈ శాంపుల్ కలెక్షన్ చేసుకున్నాక ఈ వైరస్ శాంపుల్ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి తీసుకెళ్ళి ల్యాబ్లో టెస్ట్ చేయడం జరిగింది. ఈ టైంలో వైరస్ ఇనాక్టివేట్ జరిగిందా లేకపోతే ఆ శాంపుల్ క్యారింగ్లో ఏమైనా లోపం ఉందా లేకపోతే టెస్ట్ చేసే విధానాలు ఈ అన్నింటిలో ఏంటంటే కొన్నిసార్లు ఈ టెస్ట్ అనేది నెగిటివ్గా వచ్చే అవకాశం ఉంటుంది, డిటెక్ట్ చేసే అవకాశం కూడా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకునే ప్రదేశంలో వైరస్ నెంబర్ ఎక్కువగా లేదనుకోండి, లేదా మనం తీసుకున్న ప్రదేశంలో వైరస్ డిటెక్ట్గా అయ్యే అంత మోతాదులో లేదనుకోండి, మనం తీసుకున్న శాంపుల్లో నెగిటివ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే వైరస్ లేదు అని చూపిస్తుంది. అంతేగాని బాడీలో వైరస్ లేదు అని చెప్పడం కాదు. మనం తీసుకున్న శాంపుల్ ఎక్కడో ఒక ప్లేస్లో కొద్ది మోతాదులో తీసుకొని టెస్ట్కి పంపిస్తున్నాం. ఒకవేళ బాడీలో చాలా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండి మనం తీసుకునే ప్రదేశంలో కూడా వైరస్ ఉంటే వైరస్ యొక్క టెస్ట్ పాజిటివ్ అని డిటెక్ట్ అవుతుంది. అంటే ప్రతి టెస్ట్కి ఒక లిమిటేషన్ ఉంటుంది. టెస్ట్ పాజిటివ్ అంటే పాజిటివ్, నెగిటివ్ అంటే నెగిటివ్ అని అబ్సల్యూట్గా బయాలజీలో ఎక్కడ ఏ టెస్ట్లో కూడా ఉండదు. ప్రతి టెస్ట్కి ఒక సెన్సిటివిటీ, స్పెసిఫిసిటీ అని ఉంటుంది టెస్ట్ చేసే విధానాన్ని బట్టి. సెన్సిటివిటీ చాలా ఎక్కువ అనే టెస్ట్ అంటే ఏంటంటే దాని అర్థం దాన్ని ఒకవేళ ఉంది అంటే ఖచ్చితంగా డిటెక్ట్ చేస్తుంది ఆ టెస్ట్ యొక్క విధానం ద్వారా. కొన్ని రకాల టెస్టుల్లో ఈ సెన్సిటివిటీ అనేది 100% ఉంటుంది, కానీ చాలా రకాల టెస్టులో 100% సెన్సిటివిటీ అనేది ఉండడం జరగదు. ఎందుకు అంటే మనమే చూసామనుకోండి, కొంతమందికి ఒక పదార్థము ఈజీగా కనిపిస్తుంది. చాలామంది గుండె సూది కింద పడిపోయిందని వెతుకుతూ ఉంటాం మనం 100 మందిలో ఒకరు మాత్రం డైరెక్ట్ గుండె సూదిని టక్మని పట్టేస్తారు. కానీ మిగతా 99 మంది కొందరేమో చాలా ఎక్కువసేపు వెతికి పట్టేస్తారు, కొంతమంది తక్కువ టైంలో పట్టేస్తారు, కొంతమంది ఇంకా మధ్యస్థంగా టైం తీసుకొని పట్టేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ దర్ సెన్సిటివిటీ అన్నట్టు. అంటే డిటెక్షన్ ఎంత ఈజీగా చేయగలము అనే కేపబిలిటీని బట్టి ఉంటుంది. సో ఈ టెస్టింగ్ పవర్ అనేది అన్నిటికీ ఒకేలాగా ఉండదు. సేమ్ ఆర్టీపీసీఆర్ లేకపోతే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ వీటిలో కూడా సెన్సిటివిటీ అనేది మారుతూ ఉంటుంది. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్లలో సెన్సిటివిటీ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నా దాని యొక్క స్పెసిఫిసిటీ తక్కువగా ఉంటుంది. కానీ ఈ టెస్ట్లో ఆర్టీపీసీఆర్ ఏంటంటే స్పెసిఫిసిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే ఒకవేళ పాజిటివ్ అంటే మాత్రం 100% అది ఉన్నట్టు, కానీ నెగిటివ్ అంటే ఏంటంటే ఈ శాంపుల్లో ఎక్కడో మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ పేషెంట్ క్లినికల్గా మనం ఇంకా కరోనాని సస్పెక్ట్ చేస్తే ఇంకొక శాంపుల్ని తీసుకొని కూడా మనం టెస్ట్ చేసుకోవచ్చు. లేదా వ్యాధి తీవ్రత పెరిగినట్లయితే మళ్ళీ ఆ టైంలో వైరస్ యొక్క నెంబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తీవ్రత పెరిగిన తర్వాత రెండో శాంపుల్ తీసుకొని పంపించినప్పుడు పాజిటివ్ వచ్చే అవకాశం పెరుగుతూ ఉంటుంది. మరి ఈ టైంలో ఒక్కసారి ఆర్టీపీసీఆర్ తీసుకున్నాము, టెస్ట్ రిజల్ట్స్ మొన్న బాగా ఎక్కువ నెంబర్ ఉన్నప్పుడు టెస్ట్ రిజల్ట్స్ 2-3 రోజులు టైం పట్టింది. ఈ టైంలో ఏమవుతుంది, మనం మళ్ళీ 2-3 రోజుల టైంలో పేషెంట్ క్లినికల్గా బాగా బ్యాడ్ అయిపోతున్నాడు, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతూ ఉంటుంది. మళ్ళీ రెండో శాంపుల్ ఒక ఫస్ట్ వాల్యూ నెగిటివ్ వస్తుందా లేదా తెలియదు. ఇంకా మళ్ళీ ఒకవేళ నెగిటివ్ వస్తే రెండో శాంపుల్ తీసుకొని పట్టాలంటే ఇంకో 2-3 రోజులు టైం పెరిగిపోతూ ఉంటుంది. మరి ఈ టైంలో మనకి ఇంకొక సాధనం ఏదైనా ఉందా తెలుసుకోవాలని అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే వేరే రకమైన ఎవిడెన్స్ కోసం ట్రై చేయాలి. ఎందుకంటే క్లినికల్గా మనం చూస్తే టిపికల్గా కరోనా ఫీచర్స్ కనిపిస్తున్నాయి, ఆక్సిజన్ తగ్గుతుంది, దమ్ము పెరుగుతుంది, వేరే ఇన్ఫెక్షన్ సైన్స్ మనకు కనపడట్లేదు క్లినికల్ ఎగ్జామినేషన్లో. కరోనానే మనం స్ట్రాంగ్గా సస్పెక్ట్ చేస్తున్నాం. పీసీఆర్ మన నెగిటివ్ వస్తున్న టైంలో ఆల్టర్నేటివ్గా సిటీ స్కాన్ అనే దాన్ని ఉపయోగించుకున్నట్టయితే సిటీ స్కాన్లో మన యొక్క సెన్సిటివిటీ డిటెక్షన్ రేట్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఈ సిటీ స్కాన్లో కొన్ని రకాల ప్లూరల్ చేంజెస్ అని, సబ్ ప్లూరల్, సెప్టల్ థిక్నింగ్స్ అని ఇట్లాంటి కొన్ని రకాల క్యారెక్టర్స్ వల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్ ప్లస్ వేరే రకాల బ్యాక్టీరియల్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ని ఈజీగా గుర్తుపట్టడం కూడా జరుగుతుంది. ఎందుకంటే వాటి యొక్క సైట్, క్యారెక్టరు లేకపోతే డిస్ట్రిబ్యూషన్ని బట్టి రేడియాలజిస్టులు ఈ పాసిబిలిటీ ఎంత ఉంది, ఆ పాసిబిలిటీ ఎంత ఉంది అని చెప్తారు. దాని
దాన్ని బట్టే కొరాడ్ స్కోర్ అనే దాన్ని ప్రతిపాదించారు. కొరాడ్ స్కోర్లో మళ్ళీ సివియారిటీ స్కోర్ అని ఇంకొకటి ఉంటుంది. కొరాడ్ స్కోర్ 5 అంటే ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్ పాసిబిలిటీ, ఎస్పెషల్లీ కరోనా ఇన్ఫెక్షన్ పాసిబిలిటీ చాలా ఎక్కువ అన్నట్టు, 0 లేదా 1 అన్నప్పుడు చాలా చాలా తక్కువ అన్నట్టు, 3 అన్నప్పుడు మధ్యస్థంగా డౌట్ఫుల్గా ఉంది, అంటే చేంజెస్ కొద్దిగా కనిపిస్తున్నాయి, కానీ కరోనా అవ్వచ్చు, లేక ఇంకొక వైరల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, లేదా వేరే బ్యాక్టీరియల్ న్యూమోనియా అవ్వచ్చు, చూసుకోండి అనేది, లేదా హార్ట్ ఫెయిల్యూర్ వరకు రావచ్చు అని చూసుకోండి అని మధ్యస్థంగా 3 అనే ఇస్తారు. ఒకవేళ ఎఫెక్ట్ అయినప్పుడు కరోనా ఫీచర్స్ ఉన్నాయి సిటీ స్కాన్లో అన్నప్పుడు ఏంటంటే సివియారిటీ ఎంత ఉంది, అంటే ఎన్ని లోబ్స్ ఎఫెక్ట్ అయ్యాయి, ఎంత పర్సెంటేజ్ లంగ్ ఎఫెక్ట్ అవుతుంది అనేది సివియారిటీ స్కోర్లో ఇస్తుంది. ఈ సివియారిటీ స్కోర్ కొంతమంది 25 అని, కొంతమంది 40 అని ఉంటుంది. ఈ 40, 25 అనే నెంబర్స్ కంటే కూడా 1/3 అనే ఎఫెక్ట్ అయింది. 1/3 అంటే మొత్తం టోటల్ స్కోర్లో 1/3 మనకి ఎఫెక్ట్ అవుతుంది అంటే 1/3 అనేది మైల్డ్ సివియారిటీ, 2/3 అనేది మధ్యస్థంగా ఎఫెక్ట్ అయినట్టు, ఒక 2/3 కంటే ఎక్కువగా ఎఫెక్ట్ అయినప్పుడు సివియర్గా లంగ్ డ్యామేజ్ ఉంది అని తెలుసుకోవడం జరుగుతుంది. దీన్ని బట్టి మన ట్రీట్మెంట్స్ యొక్క మోడాలిటీస్ని మనం మార్చుకొని స్టెరాయిడ్ స్టార్ట్ చేయాలా వద్దా, లేదా ఆక్సిజన్ తగ్గినప్పుడు స్టెరాయిడ్ డోస్ పెంచుకోవాలా, లేకపోతే ఇంకా దమ్ము పెరుగుతుంది వెంటిలేటర్ పెట్టాలా, ఇట్లాంటి యొక్క ట్రీట్మెంట్ విధానాన్ని మనం ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఈ ట్రీట్మెంట్ యొక్క పద్ధతిని మార్చుకుంటూ సక్సెస్ రేట్ని పెంచుకోవడానికి అవకాశాన్ని మనం పెంచుకుంటూ ఉన్నప్పుడు ఏంటంటే యొక్క ట్రీట్మెంట్ సక్సెస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది నార్మల్తో కంపేర్ చేస్తే. అంతేగాని ఓన్లీ ఆర్టీపీసీఆర్ని నమ్మొచ్చా, సిటీ స్కాన్ని నమ్మొచ్చా అంటే మరి అట్లాంటి సిటీ స్కాన్ ఫస్ట్ రోజు, సెకండ్ రోజు, థర్డ్ రోజు చేసినప్పుడు పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు. ఎందుకంటే సిటీ స్కాన్లో చేంజెస్ వైరస్ అనేది డిటెక్ట్ చేయరు. వైరస్ అనేది నానో పార్టికల్ పరిణామం ఉన్న సబ్స్టెన్స్. సిటీ స్కాన్ డిటెక్ట్ చేసేది ఏంది, వైరస్తో డ్యామేజ్ ఎంత అయింది అనేదాన్నే మనం డిటెక్ట్ చేస్తాం, వైరస్ని చూడము సిటీ స్కాన్లో. ఆర్టీపీసీఆర్ ఏమో వైరస్ని చూస్తాం డైరెక్ట్గా. సిటీ స్కాన్లో ఏంటంటే వైరస్తో ఎంత డ్యామేజ్ జరిగిందో ఆ డ్యామేజ్ యొక్క సివియారిటీని బట్టి అప్పుడు లంగ్స్లో చేంజెస్ వస్తాయి. ఆ టైంలో చేసినప్పుడే సిటీ స్కాన్లో గుర్తుపట్టే అవకాశం పెరుగుతుంది. సో ఈ చేంజెస్ ఎప్పుడు జరగవచ్చు, 5 రోజుల తర్వాత ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ లంగ్స్కి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సిటీ స్కాన్ అవసరం ఎప్పుడు అంటే 5 రోజుల తర్వాత అని జనరలైజ్గా చెప్తాం. అంతేగాని 5 రోజుల్లో ఒక్కసారి డిటెక్ట్ కాకపోవచ్చు. మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయి పేషెంట్కి, ఎక్కువగా దమ్ము లేదు, ఓన్లీ దగ్గు, లేకపోతే కొంచెం నీరసంగా ఉంది, అట్లాంటి వాళ్ళకి నిజంగా సిటీ స్కాన్ కూడా అవసరం లేదు. ఎందుకంటే చిన్న సిమ్టమ్స్ ఉన్నాయి, మనం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం కూడా పెద్దగా లేదు. వాళ్ళకి సింపుల్ యాంటీబయాటిక్స్ లేకపోతే సింపుల్ జ్వరం టాబ్లెట్స్ ఇచ్చేసుకొని ఆ టైంలో రెస్ట్ తీసుకోమని చెప్పడమే సరైన ట్రీట్మెంట్. ఒకవేళ పెరుగుతుంది అని, ఎందుకంటే ఆ టైంలో సిటీ స్కాన్ చేసినా పెద్ద ఉపయోగం లేదు. ఆ టైంలో ఆర్టీపీసీఆర్ చేసుకోవాలి, నెగిటివ్ ఉన్నప్పుడు కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమని. ఒకవేళ పెద్దగా పెరుగుతున్నట్లు అనిపిస్తే ఆ టైంలో మళ్ళీ ఆర్టీపీసీఆర్, లేకపోతే బాగా ఎక్కువ ఉందంటే సిటీ స్కాన్ చేసుకొని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకసారి అలాగనే కరోనా వచ్చి ఊపిరితిత్తులు దెబ్బతిని భవిష్యత్తులో ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఏమన్నా డేంజర్గా ఏమైనా ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇవి ఒకసారి కరోనా వచ్చిపోయిన వాళ్ళలో ఏ సమస్య లేకపోతే ఇంత పెద్ద డిస్కషన్ మనకు ఉండేది కాదు. కానీ మనం ఫస్ట్ వేవ్ నుంచి చూస్తున్నాము, ఇంతకుముందు ఎక్స్పీరియన్సెస్ వుహాన్ నుంచో లేకపోతే చైనా నుంచి వేరే దేశాల నుంచి చూసినప్పుడు మన దేశంలో ఉండే ఫస్ట్ వేవ్ ఎక్స్పీరియన్సెస్ మనం చూసుకుంటే ఏంటంటే చాలామందికి మాత్రం లక్షణాలు ఎక్కువగా లేవు. ఒకవేళ ఎఫెక్ట్ చేసినా లంగ్ని అట్లా హిట్ అండ్ రన్, ఏదో అట్లా ఎఫెక్ట్ చేసేసి ఆ టైంకి బాధ పెట్టేసి తగ్గిపోయి వెళ్ళిపోతుంది. కాబట్టి చాలామంది మనం దాని నుంచి కంప్లీట్గా రక్షణ పొందే ఉన్నాము. చాలామందికి ఎక్కువ ఎఫెక్ట్ చూపెట్టలేదు. వీళ్ళందరూ పెద్ద మనకు కన్సర్న్ కాదు, ఎందుకంటే వీళ్ళ గురించి ఎక్కువగా డిస్కషన్ ఉండదు, వీళ్ళ గురించి పెద్దగా చాలామంది బాధపడరు. కాబట్టి వీళ్ళ గురించి ఎక్కువగా ఏ ఛానల్స్ అయినా లేకపోతే పబ్లిక్లో అయినా డిస్కషన్ ఎక్కువగా ఉండదు. కానీ కొంతమంది కరోనా వచ్చిన తర్వాత లంగ్స్ అనేది బాగా డ్యామేజ్ అవ్వడము, ఈ డ్యామేజ్ అయ్యే క్రమంలో కొన్ని రకాల న్యూమోనియా అనేది, ఇది కూడా న్యూమోనియానే, కానీ కొన్ని రకాల ఫైబ్రినస్ న్యూమోనియా అండ్ ఆర్గనైజింగ్ న్యూమోనియా అంటారు. అంటే ఎఫ్ఓ అంటే ఫైబ్రినస్ న్యూమోనియా, అక్యూట్ ఫైబ్రినస్ ఆర్గనైజింగ్ న్యూమోనియా ఏఎఫ్ఓపి అనేది ఇంకొకటి. ఈ కండిషన్స్ ఏంటంటే బాగా సీవియర్గా లంగ్స్ని ఎఫెక్ట్ చేసేసి లంగ్స్లో డ్యామేజ్ ఎంత తీవ్రంగా ఉంటుంది అంటే ఆ లంగ్స్ని ఆ టైంకి ఎఫెక్ట్ చేసేసి మళ్ళీ మొత్తం తగ్గిపోతే ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఆ టైంకి ఎఫెక్ట్ చేసేసి లంగ్స్లో ఫైబ్రోసిస్ అనేసి లంగ్స్ని మొత్తాన్ని స్టిఫ్గా అంటే గట్టిగా చేసేసి దాన్ని ఎక్స్పాన్షన్ అనేది లేకుండా చేసేసి లంగ్స్లో గ్యాసెస్ ఎక్స్చేంజ్, ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అంత ఎక్కువ ఎఫెక్టివ్గా అవ్వకుండా ఆక్సిజన్ ఎక్స్చేంజ్ని తక్కువగా అయ్యేటట్టు చూసి తర్వాత కూడా మనం దమ్ము రావడానికి, మన యొక్క ఆక్సిజన్ సరిగా బాడీకి అందక మనము హార్ట్ మీద కూడా, అంటే ఆక్సిజన్ తక్కువ అందేసరికి ఏంటంటే హార్ట్ కూడా ఎక్కువసార్లు పనిచేయాల్సి ఉంటుంది. గంటకి 5 లీటర్లలో సప్లై చేయాల్సిన బ్లడ్ని ఆక్సిజన్ ఎక్కువ లేదు, బాడీకి సరిపోవట్లేదు. కాబట్టి హార్ట్ ఆక్సిజన్ అందించే క్రమంలో లంగ్స్ ఆక్సిజన్ ఎక్కువ ఇవ్వలేకపోతున్నాయి. కాబట్టి రక్త ప్రసారాన్ని ఎక్కువ సార్లు నిమిషానికి మనము
ఎక్కువ లీటర్ల బ్లడ్ని బాడీకి సంబంధించాలని హార్ట్ మీద కూడా స్ట్రెయిన్ పెరిగి హార్ట్ యొక్క స్పీడ్ కూడా వేగం పెరిగి ఎక్కువ రక్త ప్రసారం అందించడానికి చూస్తుంది. ఎందుకంటే ఉన్న అవైలబిలిటీ ఆక్సిజన్ తక్కువ ఎక్స్చేంజ్ అవుతుంది బాడీలో లంగ్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల. అందుకని ఆ ఉన్న ఆక్సిజన్ని ఎక్కువసార్లు సర్క్యులేషన్ని పెంచాలి, రొటేషన్స్ పెంచాలనేసి హార్ట్ యొక్క పనితీరు, ఆక్సిజన్ మీద లోడ్ ఎక్కువ పెరిగి హార్ట్ అటాక్స్, హార్ట్ ఫెయిల్యూర్స్ అయ్యే అవకాశం కూడా బాగా పెరుగుతుంది. సో ఇది చాలా తక్కువ మందిలో జరుగుతుంది. ఈ తక్కువ మంది పేషెంట్స్ ఏం చేయాలంటే ఇమీడియట్గా పోస్ట్ కరోనా అతిగా వ్యాయామాలు చేయడము, ఆయాసం వస్తున్నా కూడా అట్లే నడవడము, పరిగెత్తడము, లేకపోతే నేను ఈ రకమైన యోగాలు లేకపోతే పెద్ద పెద్ద ఎక్సర్సైజ్లు చేసి ఇంకా పెంచుకుంటాను ఆయాసాన్ని అనేది ప్రయత్నించకూడదు. వీళ్ళు ఏం చేయాలంటే కొన్ని రోజులు వీలైతే రెస్ట్ తీసుకోవాలి. ఒకవేళ ఏదైనా పని చేసినా చిన్నగా పని స్టార్ట్ చేసుకొని మెల్లమెల్లగా ఆయాసం ఇంప్రూవ్ అవుతుంటే మెల్లగా బెటర్గా అనిపిస్తున్న టైంలో ఇంకొంచెము ఎక్కువ పని చేయడము, ఇంకొంచెం ఎక్కువ దూరం నడవడము అట్లా చేసుకోవాలి. అంతేగాని ఆయాసం వస్తున్నా దమ్ వస్తున్నా కానీ నేను ఇంకా కెపాసిటీ పెరుగుతుందేమో, ఎక్సర్సైజ్ కెపాసిటీ నాకు ఇంకా పెంచుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుందేమో, లేకపోతే ఇంకా రక్షణ వ్యవస్థ యాక్టివ్ అవుతుందేమో అనే క్రమంలో ఆలోచించుకొని ఎక్కువ పని చేయడము, సడన్గా ఒకటేసారి రన్నింగ్ చేయడం, జాగింగ్ చేయడం చేస్తే మాత్రం ఆకస్మిక మరణాలు సంభవించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కరోనా వచ్చి ఊపిరితిత్తులు దెబ్బతిని భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? కరోనా వచ్చిన తర్వాత ఊపిరితిత్తులు ఆల్రెడీ దెబ్బతిని పర్మనెంట్గా కొద్దిగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు, ఆయాసం ఉన్నవాళ్ళు, ఎక్కువగా నీరసంగా ఉన్నవాళ్ళు, వీళ్ళు స్పెషల్ డైట్ అనేది ఎంచుకోవడం కొంచెం బెటర్. ఏంటంటే ఎక్కువగా భారీ మీల్స్ని తగ్గించడం, అంటే ఎక్కువగా భారీగా ఒకటేసారి తినడం తగ్గించాలి. ఎందుకు అంటే భారీగా ఎక్కువగా తినడం వల్ల ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటుంది. ఆల్రెడీ వీళ్ళకి వేరే సిస్టమ్సే ఉన్న బ్లడ్ని, ఉన్న ఆక్సిజన్ని ఎక్కువ డిమాండ్స్ ఉంటాయి కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్ని కూడా మనము ఎఫర్ట్ చేయడం కరెక్ట్ కాదు. సో అది తక్కువ మీల్స్, అంటే స్మాల్ క్వాంటిటీ ఆఫ్ మీల్స్, ఎక్కువ ఫ్రీక్వెన్సీ, అంటే తక్కువ తినడము, ఎక్కువసార్లు తినడం చేయాలి ఒకవేళ తినాలనిపించినప్పుడు. దీంతోపాటు పోషకాహార విలువలు సమృద్ధిగా ఉన్న ఆహారం, అంటే ఆకుకూరలు, పండ్లు, దాంతోపాటు ఉడకబెట్టిన గుడ్డు, ప్లస్ దీంతోపాటు కొన్ని రకాల దుంపలు, క్యారెట్స్, ఇట్లాంటి ఏ విటమిన్స్, లేకపోతే ఇమ్యూనిటీని పెంపొందించే పదార్థాలు, అంటే పప్పు దినుసులు, ఇట్లాంటి ప్రోటీన్స్ ఇస్తూ ఉంటాయి. ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ వృద్ధి చెందుతుంది. ప్లస్ మన బాడీలో ఉండే జీవక్రియలకు అందాల్సిన విటమిన్స్, ఎంజైమ్స్ ఇవన్నీ సరిగ్గా ఉండడానికి ఎక్కువగా విటమిన్స్ అవసరము. ఈ విటమిన్స్ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లల్లో, ప్లస్ ఉడకబెట్టిన గుడ్డుల్లో, కొద్దిగా మాంసం అప్పుడప్పుడు పరిమితికి మించకుండా తీసుకుంటూ ఉంటే బాగుంటుంది. బాగా హెవీగా నూనెలు బాగా ఎక్కువగా వండుకోవడము, లేకపోతే ఎక్కువగా మాంసము ఇట్లాంటివి బాగా ఎక్కువ తీసుకోకుండా కొద్ది మోతాదులో తీసుకొని నీరుని మామూలుగా అవసరమైనంత వరకు, అంటే దినసరి 1.5 నుంచి 2 లీటర్ల నీరు వరకు వాడుకోవడము చాలా ఉత్తమం. బాగా ఎక్కువగా నీరు తీసుకుంటూ ఉంటే మంచిది అనేసి 4 లీటర్లు 5 లీటర్లు ఇది మంచిది కాదు. ఎందుకంటే కొంతమందికి వైరస్తో ఊపిరితిత్తులతో పాటు గుండె కూడా వీక్ అవుతుంది. వీళ్ళకి ఎక్కువ వాటర్ తీసుకున్నప్పుడు ఏంటంటే పాదాలలో నీరు చేరడము, ముఖము, కాళ్ళు అన్నీ వాపు అవ్వడము, వీటి వల్ల కొత్త ప్రాబ్లమ్స్, ఆయాసం పెరగడం జరుగుతూ ఉంటాయి. సో వాటిని కూడా చూసుకుంటూ వాడుకుంటే మంచిది. దాంతోపాటు నేను చెప్పినట్టు ఎక్సర్సైజ్ అస్సలు చేయొద్దని కాదు, చెయ్యాలి. కాకపోతే ఈ ఆయాసము, లేకపోతే దడ, లేకపోతే నొప్పి, ఈ గుండె నొప్పి ఇట్లాంటివి లేని వాళ్ళు ఏంటంటే కొద్దిగా చేసుకుంటూ మెల్లమెల్లగా పెంచుకుంటూ వాళ్ళ సామర్థ్యం ఎంత ఉందో టెస్ట్ చేసుకొని దాన్ని పరంగా మెల్లగా వెళ్తే మంచిది. అంతేగాని ఆయాసం వస్తున్నా కానీ ఇంకా నడుస్తాను, ఇంకా పెంచుకుంటాను అంటే కొద్దిగా ఆయాసం కనిపిస్తున్నప్పుడు ఆపుకోండి. ఇంకో నెక్స్ట్ డే తర్వాత రోజు ఇంకొంచెం ఎక్కువ వర్క్స్ చేయండి. ఇంకా నెక్స్ట్ డే ఇంకొంచెం మన కేపబిలిటీ మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉంటే అట్లా పెంచుకోండి. లేదా మనం ఎన్ని రోజులు చేసినా పెరగట్లేదు, ఇంకా ఆయాసం అట్లే వస్తుంది, కొద్ది దూరం నడవగానే నడవలేకపోతున్నాను, వీక్నెస్ అనిపిస్తుంది, బాగా ఆయాసపడుతున్నారు అంటే ఒకసారి వచ్చి మళ్ళీ టెస్ట్ చేయించుకోండి. ఎందుకంటే మీ ఊపిరితిత్తు ఎంత ఎఫెక్ట్ అని, గుండె ఎఫెక్ట్ ఎంత అవుతుందో చూసుకొని అవసరమైతే డాక్టర్ రికమెండేషన్ అనుసరించి కొద్దిపాటి వ్యాయామాలతోనే సర్దుకోవాల్సిన అవసరం రావచ్చు. ఓకే, అలాగే వీళ్ళకి ఏమైనా జ్ఞాపక శక్తి తగ్గే అవకాశాలు ఉన్నాయా? డెఫినెట్గా ఉన్నాయండి. ఇప్పుడు నాకు వస్తారు కొంతమంది పేషెంట్లు, చాలా తక్కువ మందిలో అది జరుగుతాయి. ఎందుకంటే పోస్ట్ స్ట్రెస్ డిజార్డర్స్ అంటారు, డిసీజ్ రిలేటెడ్ స్ట్రెస్ డిజార్డర్ ఉంటుంది కొంతమందిలో. చాలామంది కరోనా వల్ల బాడీకి ఆరోగ్యం ఎంత ఎఫెక్ట్ అవుతుందో దాంతోపాటు మెదడు యొక్క ఆలోచన శక్తి ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. దాంతోపాటు ఆరోగ్యంగా ఎఫెక్ట్ అయిన వాళ్ళు స్ట్రెస్లో ఉండడము, వాటి వల్ల ఆలోచన శక్తి తగ్గడము,
ప్లస్ పక్కన వాళ్ళు టీవీ ఛానల్స్ లేకపోతే వీటి గురించి రిపీటెడ్గా కంటిన్యూస్గా వార్తలు చూడడము లేకపోతే మరణాలు చూడడం వల్ల వాటి వల్ల కూడా స్ట్రెస్ డిజార్డర్ వచ్చేసి ఆలోచన శక్తి సన్నగిలిపోవడము మతిమరిపోవడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్లస్ వైరస్ కూడా కొన్ని సెంటర్స్ బ్రెయిన్లో కొన్ని సెంటర్స్ని ఎన్సెఫలైటిస్ అనేది కొద్దిగా కొంతమందిలో కారణమయ్యి వాటి వల్ల కూడా మెమరీ తగ్గడము లేకపోతే జ్ఞాపక శక్తికి కొన్ని రకాల ఎఫెక్ట్స్ రావడము జరుగుతూ ఉంది. కానీ వీళ్ళు ఏంటంటే కొన్ని రోజుల్లో ఇది దానంతట అదే తగ్గిపోతుంది. ఎక్కువగా దాని గురించి వర్రీ అయితే ఇంకా పెరగడం తగ్గడం జరగదు. ఒకవేళ అవసరమైతే సైకియాట్రీ మానసిక వైద్యులని సంప్రదించడం చాలా ఉత్తమం. అలాగే సార్, ఇప్పుడు కరోనా వచ్చి ఊపిరితిత్తులు దెబ్బతిని వాళ్ళు ఎన్ని రోజుల తర్వాత సంసార యోగంలో పోవచ్చు, భార్యాభర్తలు కలిసి అవ్వచ్చు. ఎక్కువ ఎఫెక్ట్ ఏమవుతుంది అంటే ఎక్కువగా ఆయాసపడుతున్న వాళ్ళు, అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు సంసారానికి పనికొస్తారా లేదా అని కొంతమంది క్వశ్చన్ అడుగుతారు. అట్లా ఏమి ఉండదండి. ఒకవేళ వాళ్ళకి సిమ్టమ్స్ ఒకవేళ తీవ్ర మోతాదులో వచ్చిన తర్వాత మొత్తం తగ్గిపోయినాయి అనుకోండి, వీళ్ళకి ఎటువంటి ప్రభావం ఉండదు. నార్మల్గా అన్ని రకాల ఫిజికల్ యాక్టివిటీస్ సరిగా ఉన్నాయి, మంచిగా ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నారు, ఆయాసం ఏం లేదు, దడ ఏం లేదు, చెస్ట్ పెయిన్ ఏం లేదు అనుకునే వాళ్ళు నడవడము ఎక్సర్సైజ్ ఎట్లా చేస్తారో ఇది కూడా నార్మల్గానే జరగవచ్చు. కానీ కొంతమందికి కొద్దిసేపట్లోనే అలసట, ఆయాసము, నీరసము, ముసత్వ, దమ్ము లేకపోతే ఛాతీ నొప్పి, గుండెదడ ఇట్లాంటివి పెరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా మన కార్డియో రెస్పిరేటరీ సిస్టమ్ అంటే హార్ట్ ఊపిరితిత్తులు ఎలా ఉన్నాయో కంపల్సరీ టెస్ట్ చేసుకొని అవసరమైన సూచనలను పాటిస్తూనే ముందుకు వెళ్ళడం మంచిది. కొందరు వ్యాక్సిన్ తీసుకోవడానికి భయపడతారు. ఎందుకంటే వాళ్ళకి గుండెపోటు లేక షుగర్ ఉన్న వాళ్ళు, థైరాయిడ్ ఉన్న వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవడానికి భయపడతారు సార్. ఎందుకంటే వాళ్ళు వేరే మెడిసిన్ వాడద్దు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. మరి వాళ్ళు మెడిసిన్ వాడవచ్చా, వాడరా? లేదండి, ఇది వ్యాక్సిన్ మీద చాలామందికి అపోహలు ఉన్నాయి. చాలా మందులు తీసుకున్న వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోకూడదు, మీరు చెప్పినట్టు థైరాయిడ్ వాడుతున్న వాళ్ళు లేదా రక్తపరీక్ష తీసుకునే ట్యాబ్లెట్స్ వాడేవాళ్ళు లేదా గుండె జబ్బులు ఉన్న వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోకూడదు అని చాలామంది చెప్తున్నారు. అట్లాంటి ఇండికేషన్స్ ఎక్కడా లేవండి. ఏ రకమైన మందులు వాడినా వ్యాక్సిన్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఎందుకంటే వ్యాక్సిన్కి దానికి ఇంటరాక్షన్స్ ఎక్కడా లేవు. కానీ కొంతమందిలో మాత్రం వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తాం. స్పెషల్లీ హార్ట్ మందులు వాడేవాళ్ళు, రక్తం పరీక్ష చేసే మందులు వాడేవాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవద్దు అనేసి చాలామంది వ్యాక్సిన్ సెంటర్స్లో పిల్లలు కూడా రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. మీరు మందులు వాడుతున్నారు, మీరు ఈ వ్యాక్సిన్ ఈ టైంలో వాడుకోవద్దని దగ్గరికి వస్తూ ఉంటారు. కానీ చాలా కేసెస్లో వ్యాక్సిన్ తీసుకోవద్దని చెప్పడానికి ఆధారాలే లేవు. ఎందుకంటే చాలామంది రక్తం పరీక్ష చేసే ట్యాబ్లెట్స్ ఏ ట్యాబ్లెట్స్ వాడతారంటే ఎకోస్ప్రిన్, క్లోపిడాగ్రిల్, ప్రాసిగ్రిల్ లేకపోతే టైకాగ్రిలార్ అనే మందులు వాడుతూ ఉంటారు. ఈ మందులు వాడుతున్నా కూడా వ్యాక్సిన్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. కానీ కొన్ని రకాల వాల్వ్ రిప్లేస్మెంట్ అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి కవాటాలని మార్చి ఓపెన్ హార్ట్ సర్జరీస్ చేసిన పేషెంట్స్ ఉంటారు. వీళ్ళు ఏంటంటే కొన్ని రకాల ఎక్కువగా రక్తం పనిచేసే మందులు ఉంటాయి. అంటే ఎసిట్రాము, వార్ఫెరిన్, డాబిగాట్రాన్, ఎపిక్జబాన్ అని ఇట్లా కొన్ని రకాల మందులు వాడతారు. ఈ రకమైన మందులు వాడే వాళ్ళు ఏంటంటే వీళ్ళలో రక్తం చాలా ఎక్కువగా పల్చగా ఉంటుంది. కాబట్టి మనం వ్యాక్సిన్ ఇంజెక్షన్ ఇచ్చే ప్లేస్లో కొంచెం ఇంజెక్షన్ వల్లనే రక్తం లీక్ అయిపోయి ఆ ప్రదేశంలో రక్తం గడ్డ తయారై వాపు వచ్చేసి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయనే భయం వలన కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్తాం. కానీ వీళ్ళకి కూడా వద్దు అని చెప్పాం. వీళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ ఎసిట్రామ్, వార్ఫెరిన్ తీసుకునే వాళ్ళు వ్యాక్సిన్ తీసుకునే ముందు ఐఎన్ఆర్ టెస్ట్ అని చేసుకోవాలి. ఐఎన్ఆర్ చాలా ఎక్కువగా ఉంది అంటే దాని అర్థం ఏంటంటే రక్తం చాలా పలచగా ఉంది, రక్తం లీక్ అయ్యి ఇంజెక్షన్ దగ్గర ఇచ్చే సైట్ దగ్గర లీక్ అయ్యి హిమటోమా అంటే రక్తం గడ్డ తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఐఎన్ఆర్ నార్మల్ మోతాదుకి, నార్మల్ రేంజ్కి దగ్గరగా వచ్చినప్పుడు మాత్రం వెయిట్ చేసి నార్మల్గా వచ్చినప్పుడు కార్డియాలజిస్ట్ పర్యవేక్షణలో వాళ్ళ సూచనలను బట్టి ఐఎన్ఆర్ నార్మల్ వచ్చినప్పుడు మేము పర్మిషన్ ఇస్తాం. ఆ టైంలో పోయి తీసుకోవాలి. ఆ టైంలో కూడా ఎట్లా తీసుకోవాలంటే తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. ఏంటంటే వ్యాక్సిన్ నీడిల్ గాజ్ సైజ్ ఏంటంటే 23 to 25 నీడిల్ సైజ్ మాత్రమే వాడాలి. ప్లస్ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఇచ్చిన ప్రదేశంలో నొక్కి పట్టి ఉంచాలి. చేతితో కొద్దిసేపు నొక్కి పట్టి ఉంచాలి, ఒక 5 నిమిషాల వరకు. అంతేగాని దాన్ని రబ్ చేయకూడదు, అంటే రుద్దకూడదు. వ్యాక్సిన్ ఇచ్చిన సైడ్ని రుద్దినప్పుడు ఆ బ్లడ్ లీకేజ్ ఇంకా పెరిగి ఆ రక్తం గడ్డ, రక్తస్రావం బాగా ఎక్కువై మనకి ప్రాబ్లం అయ్యి దాన్ని ట్రీట్మెంట్ చేయడానికి మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలని అవకాశం ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటిస్తే మాత్రం అట్లాంటి పేషెంట్స్ కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అంతేగాని ఈ మందులు థైరాయిడ్ మందులు లేకపోతే షుగర్ మందులు వాడుతున్నారు లేకపోతే మిగతా ఏ రోగానికైనా మందులు వాడే వాళ్ళకి ఎవరికి కూడా వ్యాక్సిన్ తీసుకోవద్దు అని చెప్పడానికి ఎక్కడ ఇండికేషన్స్ లేవు. కొందరికి ఆల్కహాల్ అలవాటు ఉంటుంది సార్, ఆల్కహాల్ తీసుకోవచ్చా? ఆల్కహాల్ కరోనా ఉన్న వాళ్ళు కరోనా తగ్గిన తర్వాత
అంత నార్మల్ స్టేజ్కి వస్తే ముందుగా ఆల్కహాల్ అనేది ఎట్లయినా ఎక్కువ మోతాదులో బాడీకి డేంజర్ అనేది చాలా స్టడీస్లో తేలింది. తక్కువ మోతాదులో ఆల్కహాల్ అనేది కొద్దిగా అలౌడ్ చాలా స్టడీస్లో. ఏంటి అంటే 30 to 60 ml ఆఫ్ ఈ 49% ఆఫ్ ద ఆల్కహాల్ కంటెంట్స్ని మనం అలౌ చేస్తాము. లేకపోతే ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకున్నట్టయితే బాడీకి మంచిది కాదు కాబట్టి మీరు డాక్టర్స్ రికమెండ్ చేయరు. కానీ చాలామంది ఏంటంటే మాకు తప్పదు, మాకు రికమెండేషన్స్ మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా మేము తీసుకోవాలని వాళ్ళకి ఏంటంటే ఈ కరోనా వచ్చినాక కొంచెము మనము బాడీ ఆరోగ్య వ్యవస్థ మొత్తం సెట్ అయిన వాళ్ళు కొంచెం లివర్ ప్రాబ్లం, లివర్ ఎక్కువ ఎఫెక్ట్ లేదని కన్ఫర్మ్ చేసుకున్నాక తీసుకోవాలి. ఎందుకంటే మెయిన్లీ ఆల్కహాల్ లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎక్కువ మొత్తాల్లో తీసుకున్నప్పుడు బాడీ అన్ని ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి ఎక్కువ మొత్తాన్ని అడ్మిట్ చేయము. కానీ లివర్ ప్లస్ మిగతా ఆర్గాన్స్ కూడా బాగా ఉన్నాయన్నప్పుడు కొంచెం మీరు రెగ్యులర్ తీసుకునే మోతాన్ని కంటిన్యూ చేయొచ్చు, అది తక్కువ మోతాదులో. రెండోది ఏంటంటే వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళకి, వ్యాక్సిన్లో ఏంటంటే ఆల్కహాల్ బేస్డ్ సబ్స్టెన్సెస్తోనే వ్యాక్సిన్ని ప్రిజర్వేటివ్గా వాడతారు కాబట్టి వ్యాక్సిన్ తీసుకున్నాక దాని ఎఫిషియన్సీ బాగుండాలి అంటే 2 నెలల వరకు ఆల్కహాల్ జోలికి వెళ్ళకపోవడం చాలా మంచిది. అలాగే సార్ ఇవాళ ఈరోజు మన నిజామాబాద్ రూరల్లో కానీ మన నిజామాబాద్ అర్బన్లో కానీ కంపల్సరీగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళు అది భయపడి వ్యాక్సిన్ తీసుకుంటే ఆల్కహాల్ వాడరాదని చెప్పి భయం కొందరు తీసుకుంటున్నారు. అటువంటి వాళ్ళు తీసుకోవచ్చా? లేదు, ఒకవేళ వాళ్ళకి ఆల్కహాల్ తీసుకోవడం అనే భయంతోనే వ్యాక్సిన్ తీసుకోకపోతే మాత్రం వ్యాక్సిన్ తీసుకోండి, ఏం పర్లేదు. ఒకవేళ తీసుకున్నాక మీరు జాగ్రత్తలు తీసుకోవడానికి, నేను చెప్పిన జాగ్రత్తలు ఆపడానికి, అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. అంతేగాని ఒకవేళ మేము ప్రయత్నించినా మేము తప్పదు, మేము ఆపుకోలేము, తీసుకోవాల్సిందే అన్న వాళ్ళు కూడా వ్యాక్సిన్ అయితే తీసుకోండి, ఏం కాదు. దానివల్ల పెద్ద ప్రమాదాలు అయితే ఉండవు. మన పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో సార్ ఆయుర్వేదిక్ మందులతో కరోనా తక్కువ చేస్తా అని చెప్పి అక్కడ ప్రచారం జరుగుతుంది గత 2 వారాల నుంచి. మరి ఆయుర్వేదిక్ మందులతో తక్కువ అవకాశాలు ఉన్నాయా? అల్లోపతి అయినా, ఆయుర్వేద అయినా, సిద్ధ, యునాని, హోమియోపతి ఏదైనా ఒక రకమైన వైద్య వ్యవస్థలండి. ఇవన్నీ ప్రభుత్వ ఆమోదంతో చాలా రకాలుగా పరీక్షించబడి ఆమోదించిన వైద్యాలు. ఈ వైద్యాలలో ట్రీట్మెంట్లు ఇవ్వాలంటే ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని నేనేదో ఒక మందుని తయారు చేశాను, ఈ మందు వాడితే తగ్గిపోతుందని ఎవరైనా చెప్పితే అట్లాంటి పర్మిషన్స్ ఉండవు. ఎందుకంటే ఏ రకమైన వైద్యంలో ఒక రకమైన ట్రీట్మెంటు లేకపోతే ఒక మందు అనేది ఒక ప్రయోగాత్మకంగా తయారు చేసిన తర్వాత ప్రీక్లినికల్ స్టడీస్ అంటాయి. అంటే జంతువులలో వీటిని ప్రయోగించి ఫస్ట్ అవి సురక్షితమా కాదా అనేది ప్రీక్లినికల్ స్టడీస్లో ప్రూవ్ అయిన తర్వాత సురక్షితమే, దీనివల్ల నష్టాలు అయితే లేవు అన్నాక దాని ఎఫికసీని అంటే నిజంగా పనిచేస్తుందా అని నెక్స్ట్ స్టేజ్లో ప్రయోగించడం జరుగుతుంది. ఈ నెక్స్ట్ స్టేజ్లో ఎఫికసీ అనేది జంతువుల్లో ప్రూవ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే phase 1 ట్రయల్స్ అని క్లినికల్ ట్రయల్స్ చేస్తారు. ఈ క్లినికల్ ట్రయల్స్ చేసే వాళ్ళల్లో కూడా కొన్ని సబ్జెక్ట్స్ వాళ్ళకి కొన్ని రకాల లక్షల్లో ఇన్సూరెన్స్లు కంపెనీలు చేపించి, ఎందుకంటే వాళ్ళ ప్రాణానికి ప్రమాదమైనా కానీ వాళ్ళ కంపెనీనే భరిస్తుంది, వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటుంది. ఇవన్నీ కొన్ని సబ్జెక్టెడ్ టు వాళ్ళ లిమిట్స్ని బట్టి వాళ్ళ మందు ప్రయోగించిన తర్వాత ఇది పనిచేస్తుంది ప్రీ క్లినికల్ ట్రయల్స్లో, ఈ వాలంటీర్స్లో, టెస్టెడ్ సబ్జెక్ట్స్లో, ఇన్సూరెన్స్ పేషెంట్స్లో అన్నప్పుడు ఈ ఆమోదం పొందిన మందు phase 2 ట్రయల్స్, phase 3 ట్రయల్స్లో కూడా ప్రయోగిస్తూ ఉంటారు. కొంతమంది పేషెంట్స్లో వ్యాధిగ్రస్తుల్లో ప్రయోగించిన తర్వాత ఈ ప్రయోగించిన మందుని దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఎక్కువ మందిలో అన్నప్పుడు అప్పుడు మందు యొక్క ఆమోదము తెలుపుతారు. కొన్ని దేశాలు అంటే యూఎస్లో అయితే FDA అనేది ఆమోదం తెలుపుతుంది. మన దగ్గర ఉండే నియంత్రణ సంస్థలు మన దగ్గర ఆమోదం తెలుపుతాయి ప్రతి దేశంలో. ఒక్కసారి ఆమోదం వచ్చిన తర్వాత కూడా అక్కడితో ఆగిపోదు. ఇది phase 4 ట్రయల్స్ అంటారు. అంటే ఇప్పుడు మాకు క్లినికల్గా మా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ అంటే అది ఇప్పుడు రెమ్డెసివిర్ మందు ఉంది, లేకపోతే స్టెరాయిడ్స్ ఉన్నాయి, మేము ట్రీట్మెంట్లో వాడుతున్నప్పుడు phase 3 ట్రయల్స్, phase 4 ట్రయల్స్ అంటాం వాటిని. ఎందుకు అంటే మేము వాడే క్రమంలో కూడా మాకు కూడా దాని ఎఫికసీ మీద డౌట్ వచ్చింది, ఇంతమందికి వాడాము, మాకు ఎక్కువగా ఎఫెక్ట్ ఏమనిపించట్లేదు, లేకపోతే కొన్ని రకాల స్పెషల్ సైడ్ ఎఫెక్ట్స్ మేము అబ్జర్వ్ చేసాము అన్నప్పుడు మేము ఫీడ్బ్యాక్ ఇస్తాం. ఈ మెడిసిన్స్ వల్ల వాడిన వాళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నది, సో వీటి వల్ల ఇది వచ్చే ఛాన్స్ ఉందా, దీన్ని కూడా స్టడీస్ అన్నప్పుడు మళ్ళీ వాళ్ళు రీవెరిఫికేషన్ చేసుకుంటారు. అవసరమైతే కొన్ని రకాల మందుని బ్యాన్ కూడా చేస్తారు. స్పెషల్లీ కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్ ఇంతకుముందు వచ్చాయి, రెఫ్కాప్సిస్, సెల్కాప్సిస్ అని, ఈ వండర్ఫుల్ పెయిన్ కిల్లర్స్ ఇస్తే పెయిన్ మొత్తం తగ్గిపోతుంది, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ అనేది దాన్ని రిలీజ్ చేశారు. కానీ phase 4 క్లినికల్ ట్రయల్స్కి వచ్చినాక డాక్టర్స్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాటిని వాడిన వాళ్ళలో కొంతమందికి అకస్మాత్తుగా హార్ట్ అటాక్స్ వచ్చి మరణాలు సంభవిస్తున్నాయి కాబట్టి వీటిని ఒకసారి టెస్ట్ చేసుకోండి అన్నప్పుడు మళ్ళీ దాన్ని బ్యాన్ చేయడం జరిగింది.
అంతేగాని ఏదంటే ఆ మందుని తీసుకొచ్చేసి ఈ మందు పనిచేస్తుంది, ఇది వాడుకోండి, ఫ్రీగా ఇస్తున్నాను కదా, మీరు ఏమవుతుంది, దీంట్లో ఖర్చు లేదు కదా అన్నప్పుడు, అవును అట్లాంటి వాటి నేను ఇందాకే ఫస్ట్ మీరు క్వశ్చన్ అడిగినప్పుడు నేను చెప్పాను, నా దగ్గర వచ్చే 1000 మంది పేషెంట్స్లో కూడా 990 మంది పేషెంట్స్ ఏమీ లేకుండా కూడా మామూలుగా ఓపీ బేసిస్లోనే ఎక్కువ అసలు ట్రీట్మెంట్ తీసుకోకుండా కూడా నయమై వెళ్ళిపోతున్నారు. నేను కూడా మరి దీన్ని బేస్ చేసుకొని నేను ఏదో ఒక మంది ఇస్తున్నాను, దానివల్ల నేను తయారు చేసిన మందు వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పి అనుకోండి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నా కాన్షియస్నెస్సే ఒప్పుకోదు. ఎందుకంటే నాకు తెలుసు ఇది నేను ఇచ్చిన మందు వల్ల కాదు, న్యాచురల్గా వాళ్ళ బాడీనే ట్రీట్ చేసుకుంటుంది. ప్లస్ మైల్డ్ సింటమ్స్ ఉన్న వాళ్ళకి నేను జ్వరం తగ్గించుకోవడానికో లేకపోతే వైరస్ వల్ల బాడీ ఇమ్యూనిటీ వీక్ అయ్యి సూపర్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకుండా చిన్న యాంటీబయాటిక్ ఇట్లాంటి మందులు ఇస్తున్నాను. ఈ మందుల వల్ల వాటికి హెల్ప్ జరుగుతుంది, కొద్దిగా ఇమ్యూనిటీ పెరిగి వాళ్ళల్లో వాటంతట అదే తగ్గుతుంది అని చెప్తున్నాను. కానీ ఏదైతే మిగతా నేనైతే హయ్యర్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నానో నేను 1000లో ఒక 10 మందికే అడ్మిట్ చేసుకొని ఆక్సిజన్ పెట్టడము, యాంటీబయాటిక్స్ పెట్టడము, స్టెరాయిడ్స్ పెట్టడము, లేకపోతే ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టి కిడ్నీ డ్యామేజ్, ఫ్యూచర్లో వచ్చే కిడ్నీ డ్యామేజ్ తగ్గించుకోవడము, లేకపోతే రక్తం గడ్డలు కట్టి చనిపోయే అవకాశాన్ని తగ్గించడానికి రక్తం పలిచే ఇంజెక్షన్ ఇవ్వడము, ఇవన్నీ ప్రూవ్ అయిన మెడిసిన్స్నే మేము వాడుతున్నాం. కానీ ఎవరంటే వాళ్ళు చెప్పిన మందులను వాడుకుంటూ ఉంటే రేపు స్వార్థాల కోసం చాలామంది తయారవుతారు, నా మందే బెటరు అనేసి వాటిని అమ్ముకోవడము, వాటిని వాళ్ళ ప్రోడక్ట్స్ అంటే ఈ చెట్టు తింటే లేకపోతే ఈ దినుసులు తింటేనో లేకపోతే వాటిని తింటేనో రికమెండేషన్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి, కొన్ని రకాల పబ్బు దినుసుల స్కేర్సిటీ వచ్చేసి వాటిని మార్కెట్లో బ్లాక్ చేసి అట్లాంటి బిజినెస్లు ఇవన్నీ స్టార్ట్ అయిపోయేసి సమాజంలో సంక్షోభంకి దారితీసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంతే, ఈ మందు కరెక్ట్ కాదు, ఆనందే మందు వాడద్దు అని ఎవరు చెప్పరు. ఆయన కరెక్ట్గా ఉండే ఆయుర్వేద వైద్యుడు అయినప్పుడు, ఆయుర్వేద శాస్త్రాన్ని అభ్యసించినప్పుడు ఆయుర్వేద శాస్త్రంలో ఆ మందుని పరీక్షించబడి ఈ మందుల్లో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ లేవు అని ప్రూవ్ అయిన తర్వాత ఆ మందుల్ని కూడా ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్ చేసి క్లినికల్ ట్రయల్స్ అయిన తర్వాత ఈ మందుల్ని వాడుకుంటే ఈ మందు మంచిదని ప్రూవ్ అయినప్పుడు వాడుకోవడంలో ఎటువంటి సంశయాలు ఉండవు. కాకపోతే ఏదంటే అది మందు ఓవర్ నైట్లో ప్రిపేర్ చేసి తీసుకొని నాకు ఎక్స్పీరియన్స్ మీద వాడాను, మీరు వాడచ్చు అని చెప్పడం తప్పు. అది కళ్ళల్లో ఇక్కడి నుంచో వాటి నుంచి ఇచ్చి కళ్ళ ఇన్ఫెక్షన్స్ వాటిని వచ్చే అవకాశాన్ని పెంపొందించుకోవడము, ఇట్లాంటివి చేయడం అనేది చాలా చాలా తప్పు అవుతుంది. ప్రభుత్వాలు, న్యాయ సంస్థలు ఇవి కూడా ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించవచ్చు. పీపుల్ డిమాండ్స్ ఉంది, జనాల యొక్క డిమాండ్ ఉంది, జనాలే అడుగుతున్నారు కదా అంటే జనాలు చాలా అడుగుతారు. అన్ని రకాల వాటిని సాటిస్ఫై చేయడానికి ఒకటేసారి ఏదో వండర్స్ అద్భుతాలకి మనం పర్మిషన్స్ ఇస్తే ప్రతి ఒక్కరు వచ్చి, ఇంతకుముందు మనం చూసాం కొన్ని దశాబ్దాల కిందట ఆకులతో పెట్రోల్ చేస్తున్నారని మన తమిళనాడులో ఒక నేనే సైంటిస్ట్ని అన్ని చేయగలిగే అనేది ప్రూవ్ అయింది. దాన్ని ఒక 2 సంవత్సరాలు అప్ప కరెక్టే అని అన్ని రకాల మీడియా సంస్థలు అన్నీ ఉదరగొట్టాయి. దాని తర్వాత 2 సంవత్సరాల తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో దాన్ని ప్రూవ్ చేసుకోమంటే ఆయన ప్రూవ్ చేయలేకపోయాడు. అంతర్జాతీయంగా మనము ఇండియన్స్ని చాలా తక్కువ స్థాయి వ్యక్తులు అనేసి అందరి మధ్యలో నవ్వులు పాలవడం జరిగింది. ఈ నవ్వులు పాలు అయ్యే అవకాశాలు చాలా తర్వాత తెలుస్తాయి ఇవన్నీ ఎఫెక్ట్స్. ఇప్పుడు కరోనా అనేది పెద్దదే, మేము ఒప్పుకుంటున్నాం. కరోనా అనేది పెద్ద రోగము, దాని యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దానిది మన శాస్త్రజ్ఞులకే చాలా విషయాలు అంతుపట్టడం లేదు. ఇంకొకటి అంత ఈజీగా అంతుపడతాయనే కాదు, ఇప్పటి నుంచో కొన్ని లక్షల సంవత్సరాల నుంచే ఈ రోగాలు ఉన్నాయి. మనకంటే వైరస్ అనేది చాలా చాలా సూక్ష్మమైనది. ఎందుకంటే మనం చూసిన అతి సూక్ష్మమైన పదార్థం కంటే కూడా ఇది లక్షల మిలియన్ల రేటు చాలా చిన్నది. ఇది మైక్రోస్కోప్లోనే చూడగలిగే పదార్థం కాదు, నానో లెవెల్. మైక్రో అంటే అతి చిన్న, మనం చూసే సైజు కంటే కూడా లక్షల రేట్లు చిన్నది మైక్రో. నానో అనేది అంతకంటే ఇంకా 1000 రెట్లు చిన్నది వైరస్ అనే సైజు. ఈ సైజుల్లో మనం ఏదో అద్భుతాలు రోజుల్లో సృష్టించవచ్చు అనేది జనాలు భ్రమపడడం కూడా తప్పు. దీనికి సడన్లీ మందులు వస్తాయని అనుకోవడం కూడా తప్పు. కాకపోతే అల్లోపతిలో కొన్ని రకాల కొన్ని క్రైసిస్ వచ్చినప్పుడు ఏం చేస్తాము అంటే, దీనికి ఆర్ఎన్ఏ వైరస్ కాబట్టి, ఈ ఆర్ఎన్ఏ వైరస్ కొత్తగా మనకి ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి, ఇంతకుముందు సార్స్కి సిమిలర్ వైరస్, SARS-1 వైరస్ లేకపోతే ఎబోలా వైరస్ లేకపోతే మెర్స్ వైరస్ ఇట్లాంటి ఆర్ఎన్ఏ స్ట్రక్చర్ ఉన్న వైరస్లే కాబట్టి, ఈ ఆర్ఎన్ఏ బ్రేక్ చేయడానికి, ఆర్ఎన్ఏ ప్రొలిఫరేషన్ ఆపడానికి, దీని పునరుత్పత్తిని ఆపడానికి కొన్ని రకమైన రెమిడిసివిర్ మందు అనేది ఇంతకుముందు ఉంది. ఈ మందును కూడా డైరెక్ట్గా రిలీజ్ చేయలేదు. USFDA అనే సంస్థ, అంటే డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ని కంట్రోల్ చేసే సంస్థ, అది ఏం చేసింది అంటే, సరే సంక్షోభ సమయము, ఏదో ఒక మందు లేదు ఇప్పటి వరకు, ఆర్ఎన్ఏ అనే వైరసే కాబట్టి, ఆర్ఎన్ఏ వైరస్ని ఇంతకుముందు బ్రేక్ చేసే రెమిడిసివిర్ మందు ఉంది కాబట్టి, ఈ మందుని కూడా ఎమర్జెన్సీ యూజ్ అథెంటికేషన్ అంటే EUA అనే ద్వారా స్పెషల్ పర్మిషన్స్ ఇచ్చి కంపాషనేట్ ట్రయల్స్ 1, 2, 3 అనే ట్రయల్స్ని చేసి చాలామంది సబ్జెక్ట్స్లో ఈ ట్రయల్స్ చేసినప్పుడు
ఏమని తేలింది అంటే రెమిడిసివిర్ అనేది దివ్యౌషధం ఏమి కాదు, ఇది మరణాలని ఆపదు. కాకపోతే అడ్మిషన్ సమయాన్ని 5 రోజుల వరకు తగ్గించే అవకాశం ఉంది చాలామంది పేషెంట్స్లో. వాళ్ళ సఫరింగ్ని కొద్ది 5 రోజుల ముందే ఆక్సిజన్ రిక్వైర్మెంట్స్ని తగ్గించి వాళ్ళ యొక్క బాధని తగ్గిస్తుంది అనే దానికోసం పర్మిషన్ ఇచ్చారు. కానీ చాలామంది ఈ బ్లాక్ మార్కెటర్స్ లేకపోతే ఇంకా కొంతమంది వైద్యులు ప్రచారం చేసినట్టుగా ఇది సంజీవని కాదు, బ్రహ్మాస్త్రం కాదు, దీనికి ఓవర్ హైప్ ఇచ్చేసి ఇది తీసుకుంటేనే తగ్గించిద్ది అని ఎవరైనా ప్రచారం చేస్తే అది ఖచ్చితంగా తప్పవుతుంది. సో అట్లాంటి ప్రచారాలు చేసి అనవసరంగా మన వ్యవస్థ మీద నమ్మకాన్ని తగ్గించుకోవాలి. రెండోది ఏంటంటే స్టెరాయిడ్స్, మేము వాడే స్టెరాయిడ్స్ తప్పని కొంతమంది అంటారు. స్టెరాయిడ్స్ తప్పు కానే కాదు, దాన్ని కరెక్ట్గా వాడినప్పుడు ఇది ఏంటంటే స్టెరాయిడ్స్ అనేది 2 వైపులా 13 ఆయుధం. ఒకవైపు ఎంత బెనిఫిట్ ఇస్తుందో దాన్ని కొన్ని రకాల కేసెస్లో మనం చూడకుండా కరెక్ట్గా వాడినప్పుడు దానివల్ల ప్రమాదాలు కూడా ఎక్కువ డోసులో వాడినప్పుడు జరుగుతాయి. సో చూసుకుంటూ కరెక్ట్గా అవసరం ఉన్న చోట, అంటే సైటోకైన్స్ బాగా ఎక్కువై లంగ్స్ బాగా డ్యామేజ్ అయ్యి ఆక్సిజన్ తగ్గినప్పుడు సడన్గా ఆకస్మిక మరణం సంభవిస్తుంది. కాబట్టి ఆ రకమైన ఎవిడెన్స్ అంటే లంగ్స్ డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుంది, బాగా ఆక్సిజన్ తగ్గిపోవడము, రెస్పిరేటరీ రేట్ బాగా పెరగడము, వెంటిలేటర్ మీదకి వెళ్ళే ఛాన్స్ పెరిగినప్పుడు సైటోకైన్స్ వల్ల జరుగుతుంది. కాబట్టి సైటోకైన్ రిలీజ్ని ఆపే మందు ఆ టైంలో మనం వాడాల్సింది. ఈ సైటోకైన్స్ రిలీజ్ని వాడే మందులో తక్కువ రేటులో వాడే మందు స్టెరాయిడ్స్. సో ఆ టైంలో స్టెరాయిడ్స్ వాడడం ఏ రకమైన తప్పులేదు. మరి రెమ్డెసివిర్ని వాడినప్పుడు డబ్బుల కోసమే చేస్తున్నారని కొందరు అనుకోవచ్చు. మరి స్టెరాయిడ్ అనేది చాలా చౌక మందు, చాలా తక్కువ రేట్లో ఉండే మందు. మరి దీన్ని ఏ స్వలాభం కోసం మేము వాడుతున్నాము ఇలా అనడమే తప్పు. ఎందుకంటే డాక్టర్స్ అనేది కొద్దిగా ఫ్యాషనేటింగ్ ఉంటారు, పేషెంట్ ట్రీట్ చేయాలి. ఏ రకంగా అయినా నా దగ్గరికి వచ్చిన పేషెంట్ తక్కువైనప్పుడు నాకు పేరు వస్తుంది, డబ్బు వస్తుందో, లేకపోతే ఇంకా ఏదైనా స్వలాభం ఉండొచ్చేమో, కానీ హామ్ చేయాలనే ఉద్దేశం ఎవరికి ఉండదు. ఈ రకమైన ఉద్దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ రకమైన మందులు ఏదైనా కొద్దిగా యూజ్ ఉంటుంది అని అన్నప్పుడు దాన్ని వాడడం మొదలు పెడతారు. ఈ వాడే క్రమంలో ఏంటంటే కొద్దిసార్లు కాస్ట్ అనేది ఎగ్జూబరెంట్గా పెరిగిపోతూ ఉంటుంది. కాస్ట్లీ మెడిసిన్స్, రెమ్డెసివిర్, టోసిలిమాబో ఇట్లాంటివి వాడేటప్పుడు బాగా కాస్ట్ పెరుగుతుంది. కాబట్టి విమర్శలు ఎదుర్కొనే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది హైర్ యాంటీబయాటిక్స్ వాడినప్పుడు కూడా. సో వీటిని రెస్ట్రిక్ట్ చేసుకోవడం చాలా బెటర్. ఒకవేళ వాడినా వాళ్ళ పేషెంట్ యొక్క ఆర్థిక పరిస్థితిని చూసుకొని, ఎందుకంటే ఎట్లాగో అంత సివియర్ ఉన్న పేషెంట్ చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ స్టేట్స్లో పేషెంట్స్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీటి వల్ల లాభం అంత పెద్దగా లేదు, కాకపోతే మీ ఆప్షన్ మీకే వదిలేస్తున్నాము, ఏమన్నా వాడి చూడమంటేనే వాడి చూస్తాము. సో ఈ రెమ్డెసివిర్ అనే దానివల్ల పెద్ద మరణమే తగ్గించే అవకాశం ఏమీ లేదు. కానీ కొన్ని రకాల స్టెరాయిడ్స్ వల్ల మాత్రం కాస్ట్ తక్కువైనా కానీ బతికే అవకాశాలు ఈవెన్ వెంటిలేటర్ పేషెంట్లు కూడా కొంతవరకు ఉన్నాయి అనేసి ఉన్న అవకాశాన్ని మనం చెప్పి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకునే వాడినప్పుడు ఏంటంటే ఈ రకమైన విమర్శలకి మనం తాగించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. పేషెంట్స్కి కూడా బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ పేషెంట్ ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు వాళ్ళు కూడా పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు ఈ మందులు వాడనంత మాత్రాన. ఎందుకంటే వాటి వల్ల కాస్ట్ చాలా ఎక్కువ, బెనిఫిట్ చాలా తక్కువ. కాబట్టి వాళ్ళు కూడా మేమేదో పాపం మా పేషెంట్కి వాడకపోవడం వల్లే చచ్చిపోయారేమో అని ఆలోచించి డిప్రెషన్లో పోయే అవకాశం చాలా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి పేషెంట్ వాళ్ళ అటెండర్స్కి క్లియర్గా చెప్పి డిస్కస్ చేసి వాళ్ళ పరిస్థితి కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క యూజ్ లేకపోతే దానివల్ల కాస్ట్ ఎక్కువ ఉండి తక్కువ యూజ్ ఉన్న మెడిసిన్స్ మనం వాడే అవకాశం తగ్గి విమర్శలకి పోయే అవకాశం చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఒకసారి అలాగనే ఇప్పుడు కరోనా వచ్చింది అని చెప్పి హాస్పిటల్ చేరినాగానే చాలామంది నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయారు. ఎందుకంటే కరోనా వచ్చింది అని తెలియగానే హార్ట్ అటాక్ వస్తుందో, ఇప్పుడు హార్ట్ అటాక్ మీద ఏదైనా హార్ట్ మీద కరోనా ఎఫెక్ట్ అయితే అవకాశాలు ఉన్నాయా? లేదండి, అందరికీ ఉంటాయా అంటే హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశము, సడన్గా చనిపోయే అవకాశం అందరికీ ఏమి ఉండదండి. నేను చెప్పినట్టు ఎవరికైతే ఈ సైటోకైన్ స్టామ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఊపిరితిత్తులు ఎట్లా ఎఫెక్ట్ అయ్యారో, ఒక్కొక్కసారి వైరస్ లంగ్స్తో పాటు కొన్ని స్పెషలైజ్డ్ పేషెంట్స్లో మాత్రమే హార్ట్లో ఉండే రక్తనాళాలని ఎండోథీలియం సెల్స్ అంటారు, వీటిని డ్యామేజ్ చేసేసి హార్ట్లో రక్తం గడ్డలు కట్టడము లేకపోతే లంగ్స్లో రక్తం గడ్డలు తయారయ్యే ఛాన్సెస్ని కొద్దిగా పెంచుతుంది. వీటిని మనం ఎట్లా గుర్తుపట్టాలి అంటే డీడైమర్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. స్పెషల్లీ కరోనా వచ్చి సివియారిటీ ఉన్న వాళ్ళలో డీడైమర్ టెస్ట్ ఒకవేళ హై ఉంది, దాని వాల్యూ చాలా ఎక్కువ ఉన్నాయి అంటే ఎండోథీలియం సెల్స్ రక్తం నాళాలలో ఎండోథీలియల్ కణాలు కొద్దిగా డ్యామేజ్ అవుతున్నాయి వీళ్ళలో. సో వీళ్ళలో రక్తం కట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నప్పుడు రక్తం పల్స్ చేసే ఇంజెక్షన్ మనం ఆ టైంలో స్పెషల్గా వాడడం జరుగుతుంది. వీళ్ళు తక్కువ సిమ్టమ్స్ అంటే వీళ్ళల్లో నీరసము నిస్సత్తువ ఎక్కువ లేదు, ఎక్కువ దగ్గు లేదు, ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ పడిపోలేదు అంటే ఈవెన్ ఇంటి దగ్గర నుండి కూడా ఇంజెక్షన్స్ తీసుకోవచ్చు. సేమ్ ఇన్సులిన్ సూది అయితే ఎవరైతే నార్మల్ పేషెంట్స్ తీసుకుంటారో అట్లాంటి సూది ద్వారా ఇచ్చే మందులే కాబట్టి ఇంట్లో ఉండి కూడా ఈ మందులు వాడచ్చు. కానీ
ఈ మందులను కూడా ఇబ్బడి ముబ్బడిగా వాడడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు కొంచెం కాస్ట్ ఉండే మందులు, ఈ మందులు ప్రతి ఒక్కళ్ళు వాడాలని ఏమీ లేదు. ఈ మందులు వాడినంత మాత్రాన పూర్తిగా మరణాలు తగ్గుతాయని లేదు. ఎందుకంటే నార్మల్ పేషెంట్స్ డీడైమన్ నార్మల్గా ఉండే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు. సో వీళ్ళందరికీ ఈ ఇంజెక్షన్ రక్తం పల్చేసే ఇంజెక్షన్స్ వాడితే ఒక్కోసారి ఈ రక్తం ఎక్కువగా పల్చగా అయ్యి వాటి వల్ల బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉండి వాటి వల్ల పెరాల్సి వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ. సో బ్యాలెన్స్డ్గా వాడాలంటే పర్ఫెక్ట్ డాక్టర్ దొరకాలి. ఈ డాక్టర్ దొరికి డీడైమర్ వాల్యూలో ఎక్కువ ఉండి బాగా సిక్ ఉండి వీళ్ళలో రక్తం గడల అవకాశాలు ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఇంజెక్షన్లు కొద్దిగా టెంపరీగా ఇన్ఫెక్షన్ సివియారిటీ ఉన్న యాక్టివ్ స్టేట్లో ఉన్నప్పుడే వాడాలి. ఒకవేళ తర్వాత మంచిగా అయిపోయాడు పేషెంట్, నార్మల్గా ఉన్నాడు, ఎనర్జెటిక్గా ఉన్నాడు, మూవింగ్గా ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు అంటే వీళ్ళలో రక్తం గడలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. వీళ్ళలో ఇంజెక్షన్లు వాడితే వాటి వల్ల వచ్చే చెడు అవకాశాలు దుష్పరిమాణాలు ఎక్కువ, కానీ మంచిగా మంచి అయ్యే అవకాశం తక్కువ ఉంది. కాబట్టి నార్మల్ రొటీన్గా యాక్టివ్గా దాని డిసీజ్ తగ్గిపోయినాక ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకి ఈ రక్తం పల్చేసే మందులు ఇంజెక్షన్లు అవసరమే లేదు. ఒక చివరగా సార్, మీరు ప్రజలకు, నిజామాబాద్ ప్రజలకు కానీ ఇతర ప్రజలకు కానీ ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతారు? కరోనా అంటే ఏంటి, లాక్డౌన్తో ఎలాంటి లాభాలు అయినాయి, లాక్డౌన్ తీసేస్తే ఎలాంటి నష్టాలు జరిగినాయి, మరి వ్యాక్సిన్ ద్వారా ఎలాంటి లాభాలు ఉన్నాయి, తీసుకోకుండా ఎలాంటి లాభాలు లేవు అని చెప్పి ప్రజలకు ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? చివరి కరోనా అనేది ఒక రకమైన వైరస్. దీంట్లో ఉత్పరివర్తనాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాని రూపాన్ని ఎప్పటికప్పుడు మార్చుకొని ఒకసారి మనకి ఇన్ఫెక్ట్ అయినా నెక్స్ట్ టైం మనకి రాదు అనడానికి లేదు. ఒకసారి వ్యాక్సినేషన్ తీసుకున్నా నెక్స్ట్ టైం రాదు అనడానికి లేదు. ఎందుకంటే మనకు వచ్చిన న్యాచురల్ ఇన్ఫెక్షన్ అయినా వ్యాక్సిన్ అయినా కొద్ది వరకు డెఫినెట్లీ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఎందుకంటే అప్పటిదాకా మనకు ప్రిపేర్ కాని బాడీ మనకు ఒకసారి ఇన్ఫెక్షన్ కరోనాతో వచ్చినా లేకపోతే వ్యాక్సిన్ తీసుకున్నా మన బాడీ దాన్ని చూస్తుంది అన్నట్టు. మన బాడీ రక్షణ వ్యవస్థ ఆల్రెడీ దీని రూపం ఇట్లా ఉంటుంది, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెంటనే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయాలి, లేట్ కాకుండానే మన బాడీ రెడీగా ఉంటుంది కాబట్టి వెంటనే అటాక్ చేసేసి ఇన్ఫెక్షన్ని నిర్వీర్యం చేయడం అనేది చాలా తొందరగా జరుగుతుంది. కానీ వైరస్ యొక్క లక్షణం ఏంటంటే ఉత్పరివర్తనం. ఈ వైరస్ స్పెషల్లీ ఎక్కువ ఉత్పరివర్తనాలు చెంది దాని రూపాన్ని మార్చుకుంటుంది కాబట్టి ఒక్కసారి ఈ రూపాన్ని మార్చుకునే క్రమంలో అది బలపడి ఇంకా తొందరగా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దాని రూపాన్ని బాగా కంప్లీట్గా మార్చుకున్నప్పుడు ఏంటంటే మళ్ళీ కొత్త రూపంలో వచ్చినప్పుడు మన బాడీ మళ్ళీ కన్ఫ్యూజన్లోనే ఉంటుంది. దీన్ని ఎప్పుడు చూడలేదు, ఇది ఇంతకుముందు వైరస్లో లేదు కాబట్టి మళ్ళీ మన బాడీ ప్రిపేర్ అయ్యే లోపలే మన బాడీ రక్షణ వ్యవస్థని డ్యామేజ్ చేసేసి మళ్ళీ మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ బాగా పెంచుకుంటుంది. కాబట్టి ఇంత మనకి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వచ్చి పోయి తగ్గినా లేదా ఆల్రెడీ మనం వ్యాక్సిన్ తీసుకున్నా దానివల్ల ప్రొటెక్షన్ ఎఫెక్ట్స్ కొద్దిగా ఉంటాయి బాడీలో. అట్లా అనుకొని మనం కంప్లీట్గా ధైర్యంగా ఉండి ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, అందరితో కలవచ్చు, గ్యాదరింగ్స్, ఫంక్షన్స్, పార్టీస్ అన్నీ చేసుకోవచ్చు, లేకపోతే ఏదంటే అది జీవన విధానాన్ని మార్చుకోవచ్చు అనేది ఉండదు. చాలా రోజుల వరకు మనం కొద్దిగా జాగ్రత్తగానే ఉండాల్సి వస్తుంది. ఫిజికల్ డిస్టెన్స్ కొద్దిగా దూరాన్ని పాటిస్తూనే ఉండాల్సి వస్తుంది. మాస్కులు పెట్టుకునే అవసరం వస్తూనే ఉంటుంది. ప్లస్ ఈ గ్యాదరింగ్స్ అంటే మన యొక్క పరిస్థితులు అంటే మన కల్చర్ని కొద్దిగా మార్చుకోవడానికి కూడా అవసరం ఉంటుంది. ఎందుకు అంటే ఫంక్షన్లలో, పెళ్ళిళ్ళలో ఎక్కువ మందిని అలౌ చేసి ఈ వ్యాధి వ్యాప్తిని మనము ప్రమోట్ చేయడము తగ్గించుకోవాల్సిన అవసరము చాలా వరకు ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్లో ఫంక్షన్స్ లేకపోతే అన్ని గ్యాదరింగ్స్ ఇట్లాంటి తక్కువ మంది జనాభాతోనే నిర్వహించుకోవాల్సిన పరిస్థితి కొన్ని సంవత్సరాల వరకు ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. గైనకాలజిస్ట్ గోపాల్ కృష్ణ గారు మాట్లాడుతూ డిస్టెన్స్ తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి, వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఒకసారి కరోనా వస్తే మళ్ళీ వచ్చే అవకాశాలు లేవని కాదు, వస్తాయని కాదు, తప్పకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పి అంటున్నారు. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ.